ओम अस्मद्गुरुभ्यो नमः। हरि ओम। श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणान्नवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं लक्ष्मीनाथसमारम्भां नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहतः तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। माता पिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य नः कुलपतेर्वकुलाभिरामं श्रीमत्तदङ्घ्रिकुलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसार कुलशेखर योगिवाहान् भक्ताङ्घ्रिरेणुपरकाल यतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् वन्दे वेदान्तकर्पूर चामीकरकरण्डकं रामानुजार्यमार्याणां चूडामणिमहर्निशम् श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्गसुतः श्रीमान् శ్రేయసే మేస్తు భూయసే. భాగవత గోష్ఠికి స్వరూపాను రూపంగా దాసోహ తెలియజేసుకుంటూ అడిగాను రామానుజదాసం. నిన్నటి రోజున నమ్మాళ్వార్ తిరునక్ష సందర్భంగా కొన్ని విశేషాలను మనం సేవించాం. అలాగే నిన్నటి రోజున మనం కణినులు చెరుత్తాము ప్రబంధం కూడా మొదలు పెట్టుకున్నాం నేర్చుకోవటం. ప్రతిరోజు సోమ మంగళ బుధ 3 రోజుల పాటు ఉదయం పూట 6:15 నుంచి 6:45 వరకు కణినులు చెరుత్తాంబు నడుస్తూ ఉంది. గురు శుక్ర శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సుప్రభాతం, ప్రపత్తి, స్తోత్రం, మంగళాశాసనం అని అనుకుంటున్నాం. అది కూడా మనం ప్రారంభిద్దాం. నిన్నటి రోజున శ్రీ నమ్మాళ్వారి యొక్క వైభవం, ప్రపన్న జన కూటస్థర్, దాని గురించి సేవిస్తూ అద్భుతమైన ప్రబంధాలను గ్రహించారు. అందులో ఒక ప్రబంధం అతి ముఖ్యమైనది తిరువేమషి అని చెప్పుకుందాం. దాని గురించి ఎలాగో ముందు వస్తుంది. పరాశర భట్టర్ వారు తిరువేమషి అనే విషయంలో ఇంకొన్ని రహస్యమైన అర్థాలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఈ రోజున పరాశర భట్టర్ వారి తిరునక్షత్రం. అతి తక్కువ కాలం ఈ భూమండలం పైన జీవించినటువంటి మహానుభావులు, గొప్ప వైయాకరణులు, అంటే సంస్కృత పాండిత్యం అధికంగా కలిగినటువంటి వారు, అటువంటి మహానుభావులు. భట్టర్ అంటే సర్వశాస్త్రార్థ తత్వవేత్త అని అర్థం. సకల శాస్త్రాలు అధికరించిన వారు అంటే సేవించిన వారు గొప్ప తత్వవేత్త అని అర్థం. ద వన్ హూ ఈస్ ఎక్స్పర్టైజ్డ్ ఇన్ ఫిలాసఫీ అండ్ ఆల్సో ఎక్స్పర్టైజ్డ్ ఇన్ సాంస్క్రిట్ గ్రామర్, రైట్? ఇలాంటి ఒక మహానుభావులు శ్రీరంగ క్షేత్రంలో దర్శన స్థాపనాచార్యులుగా ఉన్నారు. భగవద్ రామానుజుల ఆజ్ఞ మేరకు భగవద్ రామానుజుల యొక్క అత్యంత ప్రియమైన శిష్యుల్లో ఒకరు కూరత్తాళ్వాన్ అనే మహానుభావులు. వారు చాలా గొప్ప పండితులు. వారి మేధ ఇంత అంత అని మనం చెప్పలేం. వ్యాస మహర్షి అనుగ్రహించినటువంటి బ్రహ్మసూత్రాలకు కమెంటరీ, భాష్యం రాయాలి అనుకుంటారు భగవద్ రామానుజులు. శారదాపీఠానికి వెళ్ళి, ఎక్కడో కాశ్మీరంలో ఉన్న శారదాపీఠానికి వెళ్ళి బోధాయనుడు అని, అంటే వ్యాస మహర్షి యొక్క శిష్యుల్లో ఒకరు బోధాయనుడు. వారు వృత్తి గ్రంథము అని రాస్తారు. వృత్తి గ్రంథము అంటే కొన్ని పదాలకు అర్థము అనమాట. దాన్ని సహాయంగా తీసుకొని ఎలాబొరేట్గా కమెంటరీ రాయాలి అనుకున్నారు భగవద్ రామానుజులు. కులత్తాలను వెంట పెట్టుకొని వెళ్ళారు. అక్కడికి వెళ్ళారు, వారిని ప్రార్థించారు. వారు ఆ గ్రంథం ఇచ్చారు. వీరు తిరిగి వస్తూ ఉన్న తర్వాత ఆ మధ్యలో ఒక 3 రోజులు గడిచిపోయింది. ఆ తర్వాత శారదాపీఠం వారి నిర్వాహకులు వచ్చారు. అయ్యయ్యో, ఈ గ్రంథం రామానుజుల చేతికి వెళితే అద్వైతం అంతా మూసుకొని పోతుంది, మీరు వేగంగా వెళ్ళి ఆ గ్రంథాన్ని మళ్ళీ తీసుకొని రండి అని పంపిస్తారు. ఆ పీఠం వాళ్ళు వేగంగా వీళ్ళు వెళ్ళే మార్గంలోనే వచ్చి, అయ్యా క్షమించండి, మీకు ఇచ్చాం కానీ మా పెద్దలు మళ్ళీ తీసుకొని రమ్మంటున్నారు, ఆ గ్రంథం తీసుకొని వెళ్ళిపోతారు. రామానుజులు అనుకుంటారు, అయ్యో భాష్యం రాద్దాం అనుకున్నాం కానీ చేతికి వచ్చిన గ్రంథం కాస్త వెళ్ళిపోయింది అంటే. అప్పుడు కురతాళవాడు అంటారు, ఏం పర్వాలేదు, దేవరవారి తిరువళ్ళం ఎలా ఉంటే అలా మీరు సాయించండి, ఆ గ్రంథం మీ దగ్గర ఉన్నట్టే భావించండి అంటారు. అది ఎలా కుదురుతుందండి అంటారు. ఏం లేదు స్వామి, ఆచార్యులు శిష్యుల సంబంధం ఎట్లా ఉండాలి అంటే, ఆచార్యులు పడుకునేప్పుడు వారికి అన్ని ఏర్పాటు చేసి వాడు పడుకున్న తర్వాత శిష్యులు పడుకోవాలి. వారు లేవడానికి ముందే వీళ్ళు లేవాలి, లేచి వారికి కావాల్సినటువంటి అన్ని చూసుకోవాలి. అలా రామానుజులు నిద్రకు ఉపక్రమించిన తర్వాత ఆ దీపపు కాంతిలో వృత్తి గ్రంథాన్ని మొత్తం ఒకసారి ఆ 3 రోజులు 4 రోజులు రాత్రులంతా కూడా తిరిగి వేశారు.
ఏ పేజీలో ఏముంది మొత్తం మస్తకంలో ప్రింట్ అయిపోయింది. ఎవరికి? కురత్తాడు వాటికి. ఇంత మహానుభావులు. అవన్నీ గుర్తున్నాయండి. ఏ పేజీలో ఏముందో చెప్పగలుగుతాడు దాసుడు. యథేచ్ఛగా మీరు అనుగ్రహించండి అని సంతోషిస్తారు భగవద్ రామానుజులు. అందరి మహానుభావులు. వారి భార్య పేరు ఆండాళమ్మ. వారి కుమారులే పరాశర భట్టర్, వ్యాస భట్టర్. వీరిద్దరూ అవతరించిన రీతి చాలా ఆశ్చర్యకరమైన రీతి. సాధారణంగా ఆ, మనుషులకు సంతానం ఎలా కలుగుతుంది మీకు తెలుసు. స్త్రీ పురుష సంగమం వల్ల కలుగుతుంది. కానీ వీరి ఉద్భవం అలా జరగలేదు. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక చేష్టిత. ఏమిటి అంటే ఇదంతా మీరు వినబోయేదంతా కూడా సుమారు 1000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటనలు. భగవద్ రామానుజుల కాలం. కూరం అని ఒక గ్రామం. ఆ గ్రామంలో గొప్ప సంపన్నులు వీరు. శ్రీవత్స చిహ్న మిశ్రులు, శ్రీవత్సాంకర్ అని వీరికి పేరు. కూరం అనే గ్రామానికి చెందినవారు కాబట్టి కూరేశులు. చాలా సంపన్నులు. వీరు ఒకరోజు ఆ ఊరు నడుచుకుంటూ వెళుతుంటే ఒక ఇంట్లోంచి ఒక అమ్మాయిని కొడుతున్నట్టుగా, అక్కడ ఆ అమ్మాయి ఏడుస్తున్నట్టుగా, పెడబొబ్బులు పెడుతున్నట్టుగా శబ్దాలు వినపడతాయి. ఏమిటి అని ఆగి ఆ ఇంటి తలుపు కొట్టారు. ఏం జరుగుతుంది ఇంట్లో అని అడిగారు. ఏం లేదండి, ఈ అమ్మాయి జాతకం బాగలేదు, చూపించాము ఇప్పుడే. ఈ అమ్మాయిని ఎవరు వివాహం చేసుకుని సంసారం చేస్తే వాళ్ళు చనిపోతారు. ఇలాంటి అమ్మాయిని ఎవరండి వివాహం చేసుకుంటారు? దానికి ఆ అమ్మాయి తప్ప. హృదయం ద్రవించిపోయింది పురేష్లకు. ఇప్పుడు ఏమిటి ప్రాబ్లం? ఈ అమ్మాయిని వివాహం చేసుకొని సంసారం చేస్తే పోతాడు, అది కదా. నేను వివాహం చేసుకుంటాను. అయ్యో మీరెట్లా? ఆ ఊర్లో అందరికీ కురేష్లు అంటే పరమ భక్తి గౌరవం. మహాసంపన్నులు. ప్రతిరోజు అందరికీ వస్త్రదానం, అన్నదానం చాలా గొప్పగా చేశారు. మీలాంటి వారికి అలాంటి ఉపద్రవం కలగడం మేము మా వల్ల కాదు. ఆగండి, ఈమెను వివాహం చేసుకుని ఈమెతో కూడినవాడు కదా ప్రాణగండం. నేను వివాహం చేసుకుంటాను, నేను ఈమెతో సంసారం చేయను అంటారు. అలాగే వివాహం చేసుకుంటారు. వారితో ఎప్పుడూ కలవలేదు. కొంతకాలం తర్వాత శ్రీరంగంలో భగవద్ రామానుజులు ఏం చేస్తున్నారు అని వారి యొక్క వైభవాన్ని తెలుసుకొని ఉన్నదంతా దానం చేసి అడవి మార్గం గుండా శ్రీరంగానికి బయలుదేరి వెళ్తారు. వెళుతున్న సమయంలో ఆండాళ్ళు భయపడతారు. ఎవరి ఆండాళ్? కురేసుల యొక్క భార్య. ఏ ఆండాళ్ళు ఎందుకు భయపడుతున్నావు అంటే, స్వామి, అడవి మార్గంలో మనం వెళుతున్నాం కదా, బందిపోట్లు ఉంటారు, మార్గ మధ్యంలో మనల్ని పట్టుకొని మన దగ్గర ఉన్నవన్నీ సామాన్లు లాక్కుంటారు కదా, వారి వల్ల మనకి ఏమైనా ప్రమాదం ఏమో అని భయపడుతున్నాను. మన దగ్గర ఏముందని భయపడుతున్నావు అంటారు కురేషులు. అన్నీ దానం చేశాం కదా. చేశాం కానివ్వండి, మీరు సాపాటు చేయడానికి ఒక వెండి పళ్ళెం, వెండి గ్లాసు. ఓ అవునా, ఒకసారి ఇవ్వు అని తీసుకొని ఇస్త్రీ కొట్టేస్తారు అడవులు. ఇస్త్రీ కొట్టేస్తారు. ఇవి మనకెందుకు అని. ఇప్పుడేం భయం లేదు, హాయిగా నడువు అంటారు. అంతటి వైరాగ్య సంపన్నుడు వెళ్ళి శ్రీరామానుజుని ఆశ్రయించి ఊంఛవృత్తి గడుపుతూ బతికినటువంటి వారు. ఊంఛవృత్తి అంటే ఏంటో తెలుసిన? ఆ వీధిలో ఆ పంట పండించి వెళ్ళిపోయిన వాళ్ళు పడిపోయిన గింజలు ఏదన్నా ఉంటే వాటిని ఏరుకొని ఆ రోజు సాపాడు. అర్థమవుతుంది? పంటలు పండించే వాళ్ళు ఉంటారు కదా, ఏ రోజుకి ఆ రోజు ధాన్యం వస్తుంటుంది కదా ఇంటికి. ఆ వీధిలో పడిపోయిన ధాన్యం గింజలు ఏదైనా ఉంటే వండుకొని వాడుతూ ఉండేవారు, లేదన్నా భిక్షాటన. ఒకనొక సమయంలో శ్రీరంగంలో భూరణ వర్షం. 3 రోజుల పాటు బయటికి వెళ్ళట్లేదు, భిక్ష తీసుకునేట్లేదు, ధాన్యం గింజ దొరకడం లేదు. ఉపవాసంగా ఉన్నారు. రాత్రిపూట శ్రీరంగనాథుడికి నైవేద్యం జరుగుతుంది, అరవణ ప్రసాదం. గుర్తుందా అయితే శ్రీ? మనం వెళ్ళినప్పుడు చిన్న స్వామి ఓ దాంట్లో ఇచ్చారు, కొంచెం పాయసంలాగా ఉంటుంది. ఉడికినట్టుగా బియ్యం ఉంటుంది, పాయసంలాగా ఉంటుంది. అరవణ ప్రసాదం అంటారు. రాత్రిపూట ఆ అరవణ ప్రసాదం గంట కొట్టిన తర్వాత ఆండాళ్ళు మనసులో అనుకుంటుంది, ఆహా, నీ భక్తుడేమో 3 పూటలు భోజనం లేకుండా 3 రోజుల నుంచి ఉపవాసం పడుకున్నాడు, నువ్వేమో హాయిగా ప్రసాదం ఆరగిస్తున్నావు స్వామి, ఆరగించు. శ్రీరంగనాథుడికి తెలుస్తుంది ఈ విషయం. ఎలా తెలిసింది? పరమాత్మ సర్వాంతర్యామి కదా, సర్వజ్ఞ సర్వవిద్, అన్నీ తెలిసినవాడు. అందరు హృదయాల్లో ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏ ఏ సంకల్పాలు చేసుకుంటున్నారో తెలిసినవాడు. వెంటనే భట్టర్ స్వామిని
ఆవేశించి చెప్పారు. కురేష్ల ఇంటికి వెళ్ళండి, ప్రసాదం తీసుకుని వెళ్ళండి. వీళ్ళు అర్చక స్వాములు ఆ తీర్థం షడారి ప్రసాదం తీసుకుని తలుపు కొట్టారు. ఈ అర్ధరాత్రి ఎవరు అని కురేష్లు ఆశ్చర్యానికి గురై తలుపు తీసిన తర్వాత, ఏమిటిది అని. రంగనాథుడి ఆజ్ఞ, మీకు ప్రసాదం ఇవ్వమని అని. నేనేం కోరుకోలేదే. ఒక్కసారి భార్య వైపు చూశారు. నువ్వేమన్నా కోరుకున్నావా అన్నట్టుగా. వెంటనే ఇంకా భర్త ముందు అబద్ధం చెప్పదు కూడా కాబట్టి, అవును స్వామి క్షమించండి, మీరు 3 రోజుల నుంచి ఏం తినలేదు, ఆయన ఏమో ఆరగిస్తున్నాడు అని ఒక మాట అనుకున్నాను. ఎంత అపచారం చేసావు, అలా అనొచ్చునా పెరుమాళ విషయంలో, అలా అనొచ్చునా అని. సరే, పెరుమాళ ప్రసాదమే వచ్చింది కదా అని తిరుప్పావై పార్శ్వంలో ఒక పదాన్ని, ఒక వాక్యాన్ని గుర్తు చేసుకున్నారు. యాం పెరు సమ్మానం కదా. యాం పెరు సమ్మానం. రంగనాథుడి ప్రసాదం ఇంటి వరకు వచ్చిందంటే అంతకన్నా గొప్ప సన్మానం ఏం కావాలి. అది స్వీకరించి ఆ ప్రసాదాన్ని ఆండాళ్ళకి ఇచ్చి నువ్వే అడిగావు కదా అని ఒక 2 మాత్రం మెతుకులు మాత్రం వారి నోట్లో వేసుకున్నారు. అరవణ ప్రసాదం ఆరగించినటువంటి ఆండాళమ్మ రంగనాథుడి యొక్క శ్రీరంగనాథ్యాల యొక్క కృప చేత వాళ్ళకి సంతానం. నమ్ముతారా ఇది? ఎంత ఆశ్చర్యకరమైన విషయం ఇది కదా. స్త్రీ పురుష సమాగమం లేకుండా శ్రీరంగనాథ్యాల యొక్క అనుగ్రహ ప్రసాదం. ప్రసాదం అంటే ఏంటి? ప్రసాదయతి ఇది ప్రసాద. దేన్ని మనం స్వీకరించినంత మాత్రం చేత మన మనసు ప్రసన్నం అవుతుందో దానికి ప్రసాదం అని పేరు. అలా పుట్టిన వాళ్ళు వ్యాసభట్టర్, పరాశర భట్టర్, వ్యాసభట్టర్. ఇక వీళ్ళు ఎప్పుడు ఆ కోవిల్లోనే పెరుగుతూ ఉండేవాళ్ళు. మన పూర్వాచార్యులందరూ వ్యాఖ్యానిస్తూ శ్రీరంగనాథుడు, శ్రీరంగనాథ్యారు పోటీపడి వీళ్ళిద్దరిని పెంచారు అని చెప్తారు. కొన్ని కొన్ని ఫోటోల్లో ఆ గుళ్ళోనే ఉయ్యాల కట్టుకు వీళ్ళు ఊపుతున్నట్టుగా ఉంటుంది అనమాట. వీళ్ళు పుట్టిన తర్వాత 11 రోజులకు భగవద్ రామానుజులు ఎంబార్ని ఆజ్ఞాపిస్తారు. ఎంబార్ అంటే ఎవరు? గోవింద భట్టర్. భగవద్ రామానుజుల యొక్క పిన్ని కొడుకు గోవింద భట్టర్. సన్యాసాశ్రమం తీసుకున్న తర్వాత వారికి ఎంబార్. సన్యాసాశ్రమం తీసుకోక ముందు ఒక పేరు, సన్యాసాశ్రమం తర్వాత ఒక పేరు మన సంప్రదాయంలో ఉంది, మీ అందరికీ తెలుసు. వారిని తీసుకుని రమ్మని ఆజ్ఞాపిస్తారు. వారిని తీసుకొని రాగానే ఆ పిల్లవాళ్ళని చూసి, ఆహా, గోవింద భట్టర్, ఎంబార్, ఈ పిల్లల దగ్గర ద్వయమంత్ర పరిమళం వస్తుందే అని అంటారు. ద్వయమంత్ర పరిమళం అంటే ఆ వస్తూ వస్తూ వీళ్ళ రక్షగా ద్వయమంత్రాన్ని అనుసంధానం చేస్తూ వచ్చారు ఎంబార్లు. అప్పుడు కురత్తాలను పిలిచి ఈ నామకరణం ఇవంతా చేసిన తర్వాత ఎంబార్లనే వీరిని ఆచార్యులుగా స్వీకరించాల్సింది అని చెప్తారు. అలా అక్కడే పెరుగుతూ ఆ శ్రీరంగనాథుడి యొక్క సన్నిధిలోనే, అమ్మవారి సన్నిధిలోనే పెరుగుతూ ఆడుతూ పాడుతూ పెద్ద పెద్ద గంగాళాల ప్రసాదం తీసుకుని వస్తే ఆడుతూ పాడుతూ వెళ్ళి ప్రసాదం చేయబెట్టి నోట్లో వేసుకున్నారు. అయ్యయ్యో అపచారం అని భట్టర్ వారు కోపిస్తే అమ్మవారు అర్చకుడిని ఆవేశించి, వారు నా పిల్లలు, వారిని ఏం అనొద్దు అని. కదా? అంతటి ప్రేమ శ్రీరంగనాథ్యారికి పరాశర భట్టర్ అంటే, వ్యాస భట్టర్ అంటే. పరాశర భట్టర్ వారు శ్రీ విష్ణు సహస్రనామాన్ని సేవిస్తున్నప్పుడల్లా ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందేవారట. మనం కూడా సేవిస్తూ ఉంటాం. విశ్వం విష్ణు వషట్కారు బాగుంటుంది. తర్వాత ఎప్పుడు వస్తుందా శంఖబృందందికి, శంఖబృందందికి ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాం కదా. పరాశర భట్టర్ అలా కాదు. పరాశర భట్టర్ వారు ఒక శ్లోకాన్ని అనుభవిస్తూ ఒక అలౌకికమైన ఆనందాన్ని పొందుతున్నప్పుడు చూసి, వారి యుక్త వయసు వచ్చిన తర్వాత అన్ని శాస్త్రాలను చక్కగా చదువుకున్న తర్వాత భగవద్ రామానుజులు ఆదేశించారు, మీరు సహస్రనామానికి భాష్యం రాయండి. రైట్ కదా. అంతటి గొప్ప మహానుభావులు, గొప్ప వైయాకరణి. వారి యొక్క తనియన్ని ముందుగా మనం సేవించి, తనియన్ యొక్క అర్థాన్ని సేవించి యథాశక్తి పీపీటీ మీకు ప్రొవైడ్ చేస్తాం. చాలా అద్భుతంగా కొన్ని విషయాలు మనం సేవిస్తాం. ముందే చెప్పాం, టైం లిమిట్ ఏం పెట్టుకోకండి. ఈ ఒక్కరోజు యథాశక్తి మనం సేవించే ప్రయత్నం చేద్దాం. ఎంతవరకు భగవంతుడు అనుగ్రహిస్తే అంతవరకు. రైట్. ముందుగా తిరునక్షత్ర తనియ. మాధవే మాస్యనూరాధా జాతం భట్టార్యదేశికం గోవింద కురుపాదాబ్జ భృంగరాజమహం భజే. అనురాధ నక్షత్రం, ఓకే, వృషభ మాసంలో అవతరించినటువంటి పరాశర భట్టర్ వారు. వీరి ఆచార్యులు ఎవరు? గోవింద భట్టర్. వారికే ఎంబార్లు అని కూడా పేరు. వారిని ఆశ్రయించినటువంటి ఆ పరాశర భట్టర్ వారిని నేను భజిస్తున్నాను, సేవిస్తున్నాను. నిత్యతనియన్ శ్రీ పరాశర భట్టార్య శ్రీరంగేశ పురోహిత శ్రీవత్సాంగచుత శ్రీమాన్ శ్రేయసే మేస్తు భూయసే. మే అస్తు భూయసే.
పరాశర భట్టర్ వారు నా హృదయంలో ఉండి నాకు శ్రేయస్సును కలిగించురుగాక. ఎటువంటి వారు? శ్రీ పరాశర భట్టార్య. భట్టర్ అంటే చెప్పుకున్నాం కదా ఇంకా. సర్వ శాస్త్రార్థ తత్వవేత్త, శ్రీరంగేశ పురోహిత. శ్రీరంగంలో ఉన్నటువంటి వారు పురోహితులు అంటే అక్కడ శ్రీరంగంలో వైష్ణవ స్వామి యొక్క తిరుమాళిగల్లో పౌరోహిత్యం చేస్తూ ఉంటారు, వ్రతాలు చేస్తూ ఉంటారు, హోమాలు చేస్తూ ఉంటారు అని అర్థం కాదు. శ్రీరంగేశ పురోహిత అంటే అర్థం ఏంటి? అక్కడ జరిగేటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా వారి ఆధ్వర్యంలో నడిపించేటువంటి వారు. భగవద్ రామాయణంలో చివరి క్షణంలో మరి దసరా స్థాపనోత్సవాలుగా వీరిని నియమించినప్పుడు వారు చాలా చిన్నవారు. వారికన్నా పెద్దవారు వయసులో ఎంతోమంది ఉన్నారు. కానీ రామానుజుల వారు, పరాశర భట్టర్ వారు తర్వాత సంప్రదాయ ప్రవర్తకులుగా ఉంటారు అన్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఏం ఆక్షేపణ చెప్పలేదు. సంతోషంగా అంగీకరించారు. ఎందుకు? ఆచార్య వాక్కు. అలాగే పరాశర భట్టర్ వారి మీద ఉన్నటువంటి ఒక అమూల్యమైన గౌరవం. వారి ఆధ్వర్యంలో శ్రీరామ క్షేత్రంలో ప్రతి ఒక్క ఉత్సవం నడుస్తూ ఉండేది. అటువంటి మహానుభావులు. శ్రీవత్సాంకులు, శ్రీవత్సాంక సుత, శ్రీవత్సాంక మిశ్రర్, శ్రీవత్స చిన్న మిశ్రుడు, కూరేశులు అని పేరు. వారి కుమారులు అయినటువంటి పరాశర భట్టర్ వారు నా హృదయంలో నిత్యం వేయించేసి ఉండి నాకు శ్రేయస్సును కలిగించుగాక. శ్రీమాన్, చక్కటి కైంకర్య సారభౌములు అయినటువంటి వారు. వారి గురించి చిన్న విషయాలు ఉన్నాయి. వారి శిష్యులు నంజీయర్, పరమదం వేంచేసే స్థలం శ్రీరంగం, అష్టశ్లోకి, శ్రీ రంగజాస్తవం, శ్రీగుణరత్నం కోసం, భగవద్గుణ దర్పణం, శ్రీ రంగజాత స్తోత్రం. ఇలాంటి అద్భుతమైన గ్రంథాలను గురించి మహానుభావులు. లెఫ్ట్ సైడ్లో మీకు పరాశర భట్టర్ వారిని మనం చూడొచ్చు. వారి యొక్క శ్రీరంగంలో వేచేసినటువంటి వారి యొక్క విగ్రహం. వారి పాదాల కింద చిన్నగా మీకు కనబడుతుందో లేదో నమస్కారం చేస్తున్నటువంటి వారు నంజీయర్, వారి యొక్క శిష్యులు. రైట్. తనయాన్ని మనం సేవించాం. తర్వాత కొన్ని అద్భుతమైన విషయాల్ని మనం చూసే ప్రయత్నం చేద్దాం. మీరు ఇక్కడ చూస్తున్నది ఒక పిక్టోరియల్ రిప్రజెంటేషన్. ఏమిటిది అంటే శ్రీరంగ క్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వైష్ణవుల తిరుమాళిగ. పరాశర భట్టర్ వారు ఏం చేసి ఉన్నప్పుడు వారు ఒక దృశ్యాన్ని చూశారు. ఏంటి ఆ దృశ్యం? ఆచార్యుల యొక్క తిరుమాళిగల ముందు భాగవతత్వములు భిక్షకై నిలుచుని ఉండుట. అంటే భాగవతత్వముల ఇంటి ముందు భిక్ష కోసం నిలిచినటువంటి భాగవతత్వములు చూశారన్నమాట. ఇప్పుడు ప్రతి దివ్యదేశంలో మాడవీధులు అని ఉంటాయి. మాడవీధుల్లో ఆచార్య తిరుమాళిగలు ఉంటాయి. తిరుమాళిగ అంటే ఇల్లు అని అర్థం, గృహము అని అర్థం. అటువంటి ఆచార్య పురుషుల ఇంటి ముందు కొంతమంది స్వాములు భిక్షకై ఇంటి ముందు నిలిచినటువంటి సందర్భాన్ని చూశారు. ఎవరు? పరాశర భట్టర్ వారు. చూసి ఆశువుగా అంటే అప్పటికప్పుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు. అంటే దీన్ని బట్టి పరాశర భట్టర్ వారి యొక్క ఒక వ్యూ ఎలా ఉంది, వారి యొక్క పాండితీ ప్రకర్ష ఏమిటి, వారి యొక్క రసోక్తి ఏమిటి మనం తెలుసుకోవచ్చు. దిదే విశతి మానుష సచతి తద్విభూషత్యసౌ శర్విశతి సర్వధా వివిధయిష్యతే తేన చ ముముక్తిశతి తత్వగచ్చవగతే స నిస్సంశయం నినిత్తిశతి సోప్యహో సచరిరంగ భిక్షూపతి. దీని అర్థం ఏంటంటే అల్పమైన ఆయుష్, తక్కువ కాలం జీవించి ఉండేటువంటి మనుషుడు తాను ఏమనుకుంటాడట? అబ్బా, నేను దేవతల జాతిలో జన్మిస్తే బాగుండు, నేను దేవగణంలో జన్మిస్తే బాగుండు అనుకుంటాడట. దేవజాతిలో జన్మించిన వాడు ఏమనుకుంటాడట? ముల్లోకాధిపతి అయినటువంటి ఇంద్రపదవి నాకు వస్తే బాగుండును అని అనుకుంటాడట. ఆ ఇంద్రుడు ఏమనుకుంటాడట? అణిమ, లఘిమ, మహిమ, అష్టసిద్ధులు కలిగినటువంటి శివుళ్లాగా జన్మ వస్తే నాకు బాగుండు అనుకుంటాడట. శివుడు ఏమనుకుంటాడట? తన పైన ఉన్నటువంటి బ్రహ్మపదవి వస్తే బాగుండు అనుకుంటాడట. బ్రహ్మ అనుకుంటాట, బా, ఈ ప్రకృతి బంధం నుంచి ఎప్పుడు విముక్తి పొందుతానో, ముక్త పురుషుణ్ణి బ్రహ్మానందాన్ని ఎప్పుడు పొందుతానో, అనుభవిస్తానో లేదో పరమపదంలో అని బ్రహ్మ ఆశపడతాడట. ముక్తి పొందిన ముక్త పురుషులు వైకుంఠంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారట? అనంత గరుడ విశ్వక్సేనాది నిత్య పురుషుల వలె నిరంతర భగవత్ సేవకు నోచులేకపోయానే, కొంతకాలం ఈ కింది లోకాల్లో పడవలసి ఏడవలసి వచ్చింది అని వాడు అనుకుంటాడట. ఇక నిత్యులు అనుకుంటారట,
అయ్యో, ఎప్పుడు ఈ విభూతిలో ఉండే కంటే, భగవత్ సేవ కంటే భాగవత శేషత్వము చాలా గొప్పది కదా. అలా శ్రీరంగ క్షేత్రంలో భిక్ష రూపమైన తీసుకొని భాగవతుల ఇంటి ముందు ఆ భిక్షను స్వీకరించే జన్మ వస్తే బాగుండు కదా అని అనుకుంటారట. ఎంత అద్భుతమైన భావన చూడండి. అసలు వస్తుందా ఇలాంటి ఒక భావన? అంటే నిత్యసూరులు సైతం శ్రీరంగ క్షేత్రంలో భాగవతోత్తముల ఇంటి ముందు నిలుచొని భిక్ష స్వీకరించడం అనేది ఎంత గొప్ప స్థితిగా వర్ణించారు పరాశర భట్టర్ వారు. ఇది వీరి యొక్క వైదుష్య పూర్తి. ఇంకొక అద్భుతమైన విషయం, ఇంకొక అద్భుతమైన విషయం. ఒకనాడు శ్రీరంగ క్షేత్రంలో, అంటే ఎప్పుడు కూడా వీరి యొక్క తిరుమాళకు ముందు శ్రీరంగ క్షేత్రంలో పరాశర భట్టర్ వారు ఉన్నటువంటి ఇంటి ముందు కరెక్ట్గా ఉత్సవం ప్రారంభమయ్యే సమయం కొంతమంది స్వాములు వస్తారు. వచ్చి అయ్యా భట్టర్ వారు ఏం చేయండి అని అనగానే వీరు వారితో కలిసి వెళ్ళడం, ఆ ఉత్సవాన్ని సేవించడం జరుగుతూ ఉంటుంది. ఒకసారి ఏమైందంట, ఎంతసేపటికి ఎవరు రావటం లేదు. భట్టర్ వారిని పిలుచుకొని పోవడం కొరకు ఎవరు రావటం లేదు. ఇదేంటి ఇంత ఆలస్యమైంది, ఈ సమయానికి రావాల్సిన వాళ్ళే అని వీరే వెళ్ళిపోయారు కోవెల్లో. అక్కడంతా కోలాహలంగా ఉంది. ఏంటి కోలాహలం అని స్వామిని విచారిస్తే, ఏం లేదండి, ఒక శునకం వచ్చిందట దేవాలయంలోకి, దానికని కాస్త సంప్రోక్షణ అవి చేస్తున్నారు. అర్థమవుతుందా? శునకం, డాగ్, కుక్క వచ్చిందట, దాని కొరకని అపవిత్రం అయిపోయింది అని ఏదో కాస్త సంప్రోక్షణ అది చేస్తున్నారు అన్నారు. అప్పటికప్పుడు ఆసువుగా అందరి సమక్షంలో ఒక అద్భుతమైన శ్లోకాన్ని చెప్పారు భట్రవ. ఎంత గొప్ప వేదాంతం దాగి ఉందో ఇందులో చూడండి. అసన్నికృష్టస్య నికృష్టజంతో మిథ్యాపవాదేన కరోషి శాంతిం తతో నికృష్టే మయి సన్నికృష్టే కాం నిష్కృతిం రంగపతే కరోషి. ఏ రంగనాథ, నిజంగా ఆ శునకం వచ్చిందో లేదో తను ఎంతమంది చూశారో తెలీదు. సరే, క్షుద్ర జంతువు ఏదో ఒకటి వచ్చింది అని ఒక అపవాదం చేసి ఓ పెద్ద శాంతి కర్మ జరిపించుకుంటున్నావే. ఆ శునకము ఒక జ్ఞానం లేని జంతువు. మరి జ్ఞానం కలిగిన నేను ఎన్నో పాపకర్మలు చేస్తూ ఇంకా నీచంగా ఉన్నాను కదా. అటువంటి నేను, అటువంటి నేను నిత్యము నిన్ను సేవించడానికి వచ్చి నిన్ను ముట్టుకుంటున్నాను కదా రంగనాథ. కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతోని కూడుకున్నటువంటి శరీరం కదా. అటువంటి రెండు కాళ్ళ జంతువుని నేను వచ్చి ముట్టుకొని నీకు కైంకర్యం చేస్తున్నా కదా. మరి దీని కొర ఇంకెంత పెద్ద శాంతి చేస్తా ఉంటావు, ఇంకెంత పెద్ద శాంతి చేస్తావు రంగనాథ అని అప్పటికప్పుడు ఆశువుగా చెప్పారట. ఉన్నవాళ్ళంతా ఆశ్చర్యపోయారు. వాస్తవానికి భట్రవారు అలాంటి వారా? ఎంత మాత్రం కాదు. కానీ ఒక అద్భుతమైన ఒక వేదాంత విషయాన్ని మనకు చెప్తున్నారు. రక్తము, ఎముకలు, మాంసము, చీము, నెత్తురు కలిగినటువంటి శరీరం, పాంచభౌతిక శరీరం మనది. ఇకపోతే స్వరూప స్వభావాలు ఎట్లాంటివి అంటే కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాలతో ఉన్నటువంటి వాళ్ళం మనం. కాసేపు బాగుంటే కాసేపు బాగుంటాం, కాసేపు ఆహా అని ఉంటాం, కాసేపు పక్క వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూడలేం, చిన్ని కష్టం వచ్చినా తట్టుకోలేం. ప్రతి కష్టానికి ఎదుటి వాళ్ళనే బాధ్యులుగా చేసి నిందిస్తూ ఉంటాం. ఎటువంటి వాళ్ళం మనం. ఏదో శునకం వచ్చింది, వచ్చిందో పోయిందో ఎవరు చూసారో తెలియదు, దాని పేరు మీద ఇంత పెద్ద శాంతి చేయించుకుంటున్నావు. మన నాలాంటి వాడు రోజు వచ్చి నేను ముట్టుకుంటున్నాడే, దీనికి ఏ శాంతి చేయిస్తా రంగనాథ. ఇది పరాశర భట్ల వారి యొక్క వైరాగ్యం, వైదుష్య పూర్తి. తర్వాత ఇంకా కొన్ని ఘట్టాలు వారి జీవితంలో మనం పరిశీలిస్తే, ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక ఘట్టం. వీర శిఖామణి వల్లవరాయలు అని ఒక రాజు శ్రీరంగ క్షేత్రంలో అక్కడ ఉన్నటువంటి ఒక రాజు. వారు ఒకసారి పరాశర భట్టర్ వారు సేవించడానికి వచ్చారు. ఒకసారి ఆ పిక్చర్ని అలాగే మీరు చూస్తుండండి, శ్లోకం ఇదంతా మర్చిపోండి.
వారధి కడుతున్నారు. వాళ్ళందరూ వెళుతున్నారు సముద్రం పైన. కొంచెం దూరం అయితే లంక వస్తుంది, రావణాసుడి యొక్క లంక వస్తుంది. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు, రాత్రి అయిపోయింది. ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఈ శ్లోకం తర్వాత చూద్దాం. ఈ రాజు వచ్చేసి బటర్వాన్ని ప్రార్థించారు. అయ్యా స్వామి, నిత్యము ఏదేదో పనులు ఉండి ఈ రాజ్యాంగం వ్యవహారం వీటిలో ఉండి విరమాలను అనుభవించడానికి సమయం దొరకటం లేదండి. సూక్ష్మంలో మోక్షంగా ఏదైనా చెప్పండి బటర్వారు అని ప్రార్థించారు. ఆ కాలంలో చాలామంది వైష్ణవ సంప్రదాయం చాలా అద్భుతంగా సేవించి ఎంతోమంది మన ఆచారాలను సేవించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరు మన పూర్వాచారుల యొక్క జీవిత విశేషాలని ఒకసారి పరిశీలిస్తే యామునాచార్యుల వారు మధురలో కొంత భాగాన్ని పరిపాలించారు. ఆళ్వారులో తిరుమంగేళ్వారు పరిపాలించారు. తిరువామూజి పిళ్ళే పరిపాలించారు. అద్భుతమైన రహస్యమైనటువంటి విషయాలు అవన్నీ. ఎట్లా వారు ఆ రాజ్య పరిపాలన చేస్తూ మళ్ళీ సంప్రదాయంలోకి వచ్చారు, డిఫరెంట్ స్టోరీ. ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు చూసుకుందాం. ఈ రాజులందరూ కూడా ఇలా సేవించేవారు. అయితే అప్పుడు భట్టర్ వారు అన్నారు, ఏం లేదండి, మీరు ఎంత బిజీగా ఉన్నా లంకకు వెళుతూ అనేక మంది వానరులతోని, భల్లూకములతోని, సుగ్రీవుడితోని, నలుడు, నీలుడు, ఆంజనేయ స్వామి, లక్ష్మణ స్వామితో పరివేషిత అయినటువంటి రామచంద్ర స్వామి, ఆ జగదేక వీరుణ్ణి ఒక్కసారి తలుచుకోండి, నమస్కరించండి చాలు అన్న. స్వామి కొద్దిగా వివరించండి అన్నాడు రాజు. సరే, వారధి కట్టారు. ఇంకా కొద్ది దూరం వెళితే లంక వస్తుంది. సువేలాచలం అనే ఒక పర్వతం దగ్గర వీరు ఆగారు. రాత్రి అయింది. మరి రాత్రి అయింది, వీళ్ళు మానవులు కదా, వీళ్ళు పడుకుంటారు. మరి రాత్రిపూట రాక్షసులకు బలం ఎక్కువ. వారు నిశాచరులు అంటారు. వారికి బలం ఎక్కువ. సుగ్రీవుడు ఆదేశించాడు, ఏ వానరులారా, రామచంద్ర స్వామి, లక్ష్మణ స్వామి సైడ్ ఇస్తారు. మీరందరూ వలయాకారంలో సర్కిల్గా ఫామ్ అయిపోయి రాత్రంతా మెలుగుతూ ఉండి రామ లక్ష్మణులకు ఏ ఆపద రాకుండా కాపాడాలి. ఎందుకు? రాత్రి అయితే రాక్షసుల బలం ఎక్కువ, లంక నుంచి ఈ ప్రదేశానికి వస్తారు, ఏమైనా అపకారం చేస్తారు, మీరు వాళ్ళని ఎదుర్కోవాలి. వానరులందరూ అలాగే అన్నారు. వీళ్ళు పడుకున్నారు. వాళ్ళ చుట్టూ కాపలాగా ఉన్నారు. రాత్రి అయింది. సముద్రం, అలలు, చల్లగాలి, వానరులందరూ కూడా చపల చిత్తులు. నిద్ర వచ్చేసింది. హాయిగా పడుకున్నారు. ఆ సమయంలో రావణ వారు, లక్ష్మణ వారు లేచారు. ధనుర్బాణాన్ని పట్టుకున్నారు. ఎట్లా పట్టుకున్నారు? ఆకర్ణాంతం ఇక్కడ దాకా అనమాట. ఇక్కడ దాకా బాణాలు లాగి పట్టుకున్నారు. అంటే ఏంటి? ఎవరైనా వస్తే చాలు ఇలా వదిలేయటమే అనమాట. రాక్షసులు రానే వచ్చారు. ఎటు చూసినా ఎటు చూసినా ఆజానుబాహుడైనటువంటి రామలక్ష్మణులు ధనుర్బాణం ధరించి వీళ్ళ ప్రాణాలు తీసేవాళ్ళ కనపడుతున్నారు. వచ్చే రాక్షసులంతా పారిపోతున్నారు. అటువంటి అద్భుతమైనటువంటి శ్లోకాన్ని అనుగ్రహించారు భట్టర్ వారు. మనం ఏ పని మీద వెళుతున్నా కూడా తప్పకుండా ఈ శ్లోకం చదువుకోవాలి అని మన పెద్దలు చెప్తారు. అగ్రతః పృష్ఠతశ్చైవ పార్శ్వతశ్చ మహాబలౌ ఆకర్ణపూర్ణధన్వానౌ రక్షేతాం రామలక్ష్మణౌ. అగ్రతః ముందు వైపున, పృష్ఠతశ్చైవ వెనకాల భాగంలో, పార్శ్వతశ్చ మహాబలం ఇరువైపులా కూడా మహాబలవంతులైనటువంటి రామలక్ష్మణులు ఆకర్ణాంతం లాగిపెట్టినటువంటి ధనుస్సుతోని ఉండి నన్ను సదా రక్షించుదురుగాక అని ఈ సువేలాచల పర్వతాన్ని, రామలక్ష్మణులు వేయించేసినటువంటి దృశ్యాన్ని మనసులో భావించు ఓ రాజా. ఈ శ్లోకాన్ని అనుసంధానం చేసుకుని రాముడిని అనుసంధానం చేసుకోవచ్చారు. శ్రీరామ రక్ష సర్వజగత్ రక్ష అంటారు. అలా భావించి చాలు అనగానే సాష్టాంగం చేసి సంతోషంతో వెళ్ళిపోయారు ఆ రాజు. ఇది ఒక అద్భుతమైన ఘట్టం. ఇంకొక మధురమైన ఘట్టం. ఒకనాడు భట్టర్ వారి ఇంట్లో వేం చేస్తున్నారు. పెరుమాళ తిరువారాధన చేయాలి. తళిహ అంటే ప్రసాదం ఏం చేశావు అని అడగడానికి, ఏమమ్మా ప్రసాదం ఏం చేశావు అని అడిగారు వారి భార్యని. వారి భార్య ఉండి, అయ్యో స్వామి, నేను మీ దాసురాలిని, మీ భార్యని, మీరు అమ్మ అని పిలిచారేంటి అని.
ఓ అలా పిలిచానా, అలాగైతే ఇప్పటి నుంచి అదే భావంతో మేము చూస్తాం అన్నారు. అప్పటి నుంచి అలాగే ఉండిపోయారు, సంతానం కూడా లేదు. అటువంటి వైరాగ్య సంపన్నుడు భట్టర్ వారు. ఇంకా వారి జీవితంలో కొన్ని మధురమైన ఘట్టాలు స్టైల్లో చూద్దాం. ఇదొక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. భగవద్ రామానుజులో చివరి దశలో ఇది ఒకసారి చూడండి. అక్కడ వేదాంతి అని ఒక పండితుడు మేల్కోటలో వెయిట్ చేసినటువంటి వారు, తిరునారాయణపురం. ఎప్పుడు 950 years ఎగో. షట్శాస్త్ర పండితులు అంటారు. అన్ని దర్శనాలు, మీమాంసా శాస్త్రం, న్యాయశాస్త్రం, తర్కశాస్త్రం అన్నింటినీ బాగా అవపోసన పట్టినటువంటి మహానుభావులు, అద్వైత పండితుడు, తిరునారాయణపురంలో ఉన్నటువంటి వారు, మహాపండితుడు. అందరినీ జయించి ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసేవాడు, కప్పన్ రూపంలో. వాళ్ళు వచ్చి కట్టిపోయేవాళ్ళు. ప్రతినిత్యం చాలా గొప్పగా అన్నదానం చేస్తూ ఉండేవాడు. వేదాంతి అని పేరు. సరే, ఏమిటి వేదాంతి గురించి మనం తెలుసుకోవాలి అంటే, భగవద్ రామానుజుల యొక్క చివరి దశలో ఇలా ఒక మహానుభావుడు ఉన్నాడు, కానీ అద్వైతుడు. అతన్ని సంప్రదాయంలోకి తీసుకొని రావాలి, అతన్ని ఓడించి సంప్రదాయంలోకి తీసుకొని రావాలి అనుకుంటారు. వారు పెద్దవారు అయిపోయారు అప్పటికే. అది తిరువుళ్ళో వారికి ఉంది, ఆ మనసులో వారికి అది ఉంది. తర్వాత భట్టర్ వారు చాలా గొప్ప పండితులైన తర్వాత ఆ తిరువనంతపురంలో మేల్కోటలో ఈ వేదాంతి యొక్క వైభవం తెలిసిన వారు యాత్ర చేస్తూ చేస్తూ శ్రీరంగం వచ్చారు. వచ్చి భట్టర్ వారు సేవించుకున్నారు. భట్టర్ వారి వైదుష్య పూర్తి, వారి కాలక్షేపము ఇది చాలా అద్భుతం. అబ్బురపడిపోయారు, ఆశ్చర్యపడిపోయారు. వారితోని పరిచయం చేసుకొని మాట్లాడుతూ, అయ్యా మేమున్న ప్రాంతంలో కూడా ఒక మహాపండితుడు ఉన్నాడండి అని వారి గురించి వీరికి చెప్పారు. ఇక్కడి నుంచి మేల్కోట వెళ్ళి భట్టర్ వారి గురించి వారికి చెప్పారు. వీరి గురించి వారికి, వీరి గురించి వీరికి చెప్పిన తర్వాత ఎప్పుడైనా ఒక పండితుడికి ఎట్లా ఉంటుందంటే, పలానా చోట మహాపండితుడు అంటే, అంత పండితుడా అంత పండితుడా, మాకంటే ఎక్కువ వచ్చా అది ఇది కొంత ఏదో కొంత ఉంటుంది. సరే, అది పక్కన పెడదాం. అయితే భగవద్ రామానుల సమకాలీనటువంటి పెద్దల ద్వారా భట్రవారి ఈ విషయం తెలుసుకుంటారు. ఇలా వేదాంతి అనే వారిని సంప్రదాయంలో వారిని ఓడించి సంప్రదాయంలోకి తీసుకొని రావాలని వాళ్ళకి ఉండేది అని తెలుసుకుంటారు. తెలుసుకొని వీరు తిరునారాయణపురం బయలుదేరుతారు. ఆ వేదాంతిని ఓడించాలి వాదనలో అని. వెళ్ళి మేల్కోటలో స్వామి చెలువనారాయణ స్వామిని సేవించుకుంటారు. అక్కడే మనకు ఒక విగ్రహం కూడా ఉంది రామానుజుల వారిది. దానికి ఏమిటి పేరు అంటే తమరుహంద తిరుమేని అని అర్థం. ఏం పేరు? తమరుహంద తిరుమేని. భగవద్ రామానుజుల వారు కొన్ని కారణాల వల్ల 12 years మేల్కోటలో వేయించేసి తర్వాత మళ్ళీ శ్రీరంగం వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వైష్ణవ స్వాములు, స్వామి మీరు వెళ్ళిపోతారా, మీరు ఉండాలి అని ప్రార్థిస్తే ఒక విగ్రహం తయారు చేయించి, ఏం పర్వాలేదు, మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ విగ్రహం ముందు వచ్చి మీరు మాట్లాడండి, మీ సందేహం చెప్పండి, నేను ఈ విగ్రహంలోంచే మాట్లాడతాను అంటారు. అలా మొట్టమొదట రామానుజుల వారి విగ్రహం మేల్కోట్లో ఉండింది. తమరుగంద తిరిమేని. తమర్ అంటే భక్తులు అని అర్థం. తొండర్ అన్న భక్తులని అర్థం. వారు ఉగంద భక్తులు సంతోషించి కావాలని కోరుకున్న దివ్యమంగళ విగ్రహం, మాట్లాడే విగ్రహం. అందుకని పేసువ యతిరాజ అని పేరు. పేసువ యతిరాజ. హనుమాచార్య స్వామి వారు గతులెన్ని ఖిలమైన కలియుగమందును గతి ఈతడే చూపే ఘన గురు దైవము అని ఆ కీర్తనలో ఒక చోట అంటారు. మాటలాడే దైవము గతులన్నీ ఖిలమైన. మాటలాడే దైవము అంటే ఎవరి గురించి చెప్పారండి? మేల్కోటలో తిరునారాయణపురంలో ఉన్నటువంటి పేసువ యతిరాజుల గురించి చెప్పారు. ఆ స్వాములు ఏదైనా సందేహం ఉండి అక్కడ వచ్చి విన్నవించుకుంటే ఆ విగ్రహంలోంచి బదులిచ్చేవాట రామానుజులు. పేసువ యతిరాజ అని పేరు. వారిని సేవించుకొని ఛత్ర చామరాజులతోని శిష్యులతోని వెళుతూ ఉంటారు. వెళుతూ ఉన్నప్పుడు మధ్యలో కొంతమంది ఆపుతారు. ఎవరు మీరు ఏంటి అంటే, ఇక్కడ వేదాంతి అనే పండితుడు ఉన్నట్ట, మీరు వారితోని వాదం పెట్టుకొని జయించడానికి మేము వచ్చామని పరాశర భట్ట వారు అంటారు.
అంటే అక్కడ స్వామి ఉండి, అయ్యయ్యో మీరు ఇట్లా ఇంత అట్టహాసంతో వెళితే మీకు అసలు వారి దర్శనం కూడా దొరకదండి. ఎందుకంటే వారి అనుంగు శిష్యులు చాలా మంది ఉంటారు, వాళ్ళే ముందు వాదం పెట్టుకుంటారు, అదంతా క్లమ్సీ అయిపోతుంది. ఇలా కాదు, సాధారణ మానవుల్లాగా వెళ్ళండి, ప్రతి నిత్యం అక్కడ అన్నదానం నడుస్తూ ఉంటుంది, ఏదో అన్నదానం కోసం వెళ్ళిన వాళ్ళలాగా వెళ్ళి మీరు మీ పని కానిచ్చుకోండి అని ఒక మహానుభావుడు సలహా ఇస్తారు. ఓ అవునా అని మొత్తం పక్కన పెట్టేసి సాధారణ బ్రాహ్మణులాగా పెడతారు. వెళ్ళి ఈ అన్నదానం జరుగుతున్న సమయంలో ఎలా జరుగుతుంది ఏమిటి అని 6 కాళ్ళు కలిగినటువంటి ఒక సింహాసనం మీద షట్శాస్త్ర పండితులు కదా, అలా కూర్చొని టీవీకి ఇలా కూర్చొని మొత్తం పర్యవేక్షిస్తూ ఉంటారు. ఎవరు? వేదాంతి. ఈ విల్ బి సూపర్వైజింగ్ ఆల్ ది యాక్టివిటీస్. ఈయన పాప మామూలు బ్రాహ్మణులాగా వెళ్ళి సాపాడు కోసం వచ్చి ఆ లైన్లో నుంచి తప్పుకొని పోయి నేరుగా వేదాంతి వైపు వెళుతూ ఉంటారు. అక్కడ ఉన్నవాడు ఆపగిస్తారు, వెళ్ళొద్దు వెళ్ళొద్దు అని. వాళ్ళు పట్టించుకోకుండా వెళ్తారు. వెళ్ళగానే వేదాంతి పలకరిస్తారు. ఏమయ్యా, ఏం కావాలి మీకు? ఏం కోరుకొని వచ్చారు? భోజనం కాకుండా మీకు ఇంకేమైనా కావాలా? కోరుకోండి. నాకు మీతోను వాదం చేయాలందండి అంటే. ఓహో వాదమా? ఎవరు మీరు ఏంటి అంటారు. నా పేరు పరాశర భట్టర్. ఓ, శ్రీరంగంలో పరాశర భట్టర్ మీరేనా? అవును నేనే అంటారు. అద్భుతంగా 7 రోజుల పాటు వాదం జరుగుతుంది. తిరిగడం దాండకం అని ఒక ప్రబంధం తిరుమంగాడు వారు అద్భుతమైన విశేషాలు చెప్పి అద్వైతాన్ని ఖండించి విశిష్టాద్వైతాన్ని సుస్థిరం చేస్తారు. ఏం లేదండి, త్రిమతాచార్యులు, కన్ఫ్యూజ్ కావద్దు ఎప్పుడైనా. త్రిమతాచార్యులు అంటే అద్వైతం, ద్వైతం, విశిష్టాద్వైతం. ఈ ముగ్గురు శ్రీమన్నారాయణుడే పరతత్వము అని ఒప్పుకున్నారు. ఫిలాసఫీ కుడ్ బి డిఫరెంట్, రైట్? ఒక పారే నది, ఆ ఒడ్డుకు వెళ్ళాలి, ఈదుకుంటూ వెళ్ళొచ్చు, పడుకొని ఈదుకుంటూ వెళ్ళొచ్చు, వెనకాల ఏదైనా కట్టుకొని అలా అలా వెళ్ళొచ్చు, పడవెక్కి వెళ్ళొచ్చు. మార్గాలు వేరే వేరే. దర్శనాన్ని, ఫిలాసఫీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధిలో చేశారు. అద్వైత వాళ్ళు కేవలం బ్రహ్మ ఒక్కటే సత్యం, మిగతా అంతా మిథ్య అంటారు. రామానుజులు వారు దాన్ని ఖండించారు. చెప్పాలంటే అద్వైతం శ్రీమన్నారాయణుడు ఒక్కడే, వేరే ఇంకొక పరతత్వం లేదు, దట్ ఈజ్ యాక్సెప్టబుల్. బట్ ఫిలాసఫీ, ఎక్స్ప్లెనేషన్, దర్శనం, మతం, అభిప్రాయం అని అర్థం అనమాట. దర్శనం అన్నా మతం అన్నా అభిప్రాయము అని అర్థం. కరెక్టే, భగవంతుడు ఒక్కడే, కానీ అతను చిరచిత్ విశిష్టుడు. చిత్ అనబడే జీవులు అచిత్ అనే ప్రకృతితోని కలిసి ఉన్నవాడే అని చెప్పారు. అంతే. సరే, అలా ఈ వేదాంత అనేవాడు ఓడిపోతాడు. ఎవరి చేతిలో? పరాశర భట్టర్ వారి చేతిలో. ఓడిపోయిన తర్వాత వారు కూడా మళ్ళీ పంచసంస్కారాలు స్వీకరించి పరాశర భట్టర్ వారి యొక్క శిష్యులుగా మారిపోతారు. ఎవరు? వేదాంతి కదా. తాపః పుండ్రః తథా నామ మంత్రో యాగశ్చ పంచమ. పంచ సంస్కారాలు, శంకుచక్రాన్ని బాహుమూడాల్లో పెట్టుకోవటం, తిరునామాన్ని ధరించడం, దాసనామాన్ని స్వీకరించడం, మంత్రాన్ని పొందడం, భగవద్ ఆరాధన. యజ దేవ పూజాయాం అని ధాతువు. యజ్ఞం యజ్ఞం అంటే కేవలం నెయ్యి, హవిస్సు, సమిధలు ఇంత మాత్రం కాదు. యజ దేవ పూజాయాం అని ధాతువు, భగవద్ ఆరాధన అని. ఈ 5 రకాల సంస్కారాలు పొంది ఆ వేదాంతి అన్న పేరుని తీసేసి నంజీయర్, అప్పటికి సన్యాసాశ్రమం స్వీకరిస్తారు ఆయన. స్వీకరించిన తర్వాత ఈయన మాజీయర్, మాజీయర్ ప్రేమతోని నంజీయర్ అని పిలుస్తారు. ఎవరు? పరాశర భట్టర్ వారు. ఇది మన శ్రీ వైష్ణవ గురు పరంపర ఆచార క్రమంలో మనకు కనబడుతుంది. పెరియ పెరుమాళ్, పిరాట్టి, విశ్వక్సేనర్, నమ్మాళ్వార్, నాథమునిగల్, ఉయ్యకొండార్, మణక్కాళ్ నంబి, ఆళవందార్, పెరియ నంబి, భగవద్ రామానుజులు, ఆ తర్వాత ఎంబార్, పరాశర భట్టర్, నంజీయర్, నంబిళ్ళై. ఆ క్రమంలో వీరు వస్తారు. వేదాంతి నంజీయర్ అయ్యారు. వచ్చి వీరిని సేవిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతంలో అనేక రహస్యాల్ని చక్కగా సేవించి ఎన్నో గ్రంథాలకు ఉపకారం చేశారు మహానుభావులై. తర్వాత దర్శన స్థాపనాచార్యులుగా పూర్వాచార్య గోష్ఠిలో ఒక గొప్ప స్థితిని అలంకరించారు ఈ వేదాంతి అనే అద్వైత పండితులు. విశిష్టాద్వైత సిద్ధాంత ప్రవర్తకులుగా ఉన్నారు. ఎవరి తర్వాత? పరాశర భట్టర్ వారి తర్వాత. అది పరాశర భట్టర్ వారి యొక్క వైభవం. ఇకపోతే ఇంకా అద్భుతమైనటువంటి ఒక విషయం, భట్టర్ వారు అద్భుతమైన తనియలకు ఉపజేశారండి. అద్భుతమైనటువంటి తనియలని ఉపజేశారు. తనియన్ అంటే ఏంటి అంటే ఒక ఆచార్యుల యొక్క వైభవాన్ని తెలిపేటువంటి మంగళ శ్లోకం కావచ్చు, లేదా ఒక
గ్రంథం యొక్క వైభవాన్ని తెలిపేటువంటి వైభవం కూడా కావచ్చు, మంగళ శ్లోకం కూడా కావచ్చు. మనందరికీ తెలిసినటువంటి ఒక ప్రబంధం తిరుప్పావై, ధనుర్మాసంలో మనం చేస్తాం కదా. రంగడే దైవం పొంగలే ప్రసాదం అంటాం కదా. అటువంటి ఒక అద్భుతమైనటువంటి తిరుప్పావై ప్రబంధానికి మొట్టమొదట మనం చదివేటువంటి తనియన్ నీలాతుంగస్తనగిరటి అనే తనియన్ని కృప చేసిన వారు భట్టర్ వారు. పుదు తనియన్లలో భూతం తరశ్చ ఐదవ తనియాన్ని కృప చేసిన వారు భట్టర్ వారు. ఏంటండి అసలు ఈ రెండు తనియాలు ఎట్లా వచ్చాయో తెలిసిన మీకు? ఈ మూడో తనియం పక్కన పెడదాం, తర్వాత చూద్దాం. ఈ రెండు తనియాలు ఎలా వచ్చాయో తెలిసిన? ఇదొక ఆశ్చర్యమైనటువంటి ఒక సంఘటన. భట్టర్ వారు శ్రీరంగంలో వెంచేస్తున్న కాలంలో, ఆ కాలంలో అప్పుడున్నటువంటి ఒక రాజు ఈ ప్రాకారాలని మళ్ళీ మరమ్మతులు చేయించడం కొరకు ఒక శ్రీ వైష్ణవుడి యొక్క తిరుమాళిగా ఇంటిని కూడగొట్టి నిర్మించాలి అనుకుంటాడు. శ్రీరంగంలో ఇల్లు పోగొట్టుకోవడం అంటే ఏంటండి మాటల? సాక్షాత్తు వైకుంఠంలో ఇల్లు పోగొట్టుకున్నట్టే కదా. భూలోక వైకుంఠం కదా. పాపం వారు ఆ శ్రీ వైష్ణవుడు బోరున ప్రాధాయపడతాడు, ఆయన రాజు వినడు. కానీ ఒక మాట గుర్తొస్తుంది, ఈ రాజు కూరత్తాల్వాన్ యొక్క శిష్యుడు. మరి కూరత్తాల్వాన్ కుమారులే భట్టర్ వారు. గురువుకి గురుపుత్రులకి అభేదం కదా. గురువులను ఎట్లా గౌరవిస్తామో గురుపుత్రులను కూడా అలాగే గౌరవిస్తాం. కాబట్టి భట్టర్ వారి దగ్గరికి వచ్చి మొరబెట్టుకుంటారు, అయ్యా ఇలా జరిగింది, కాస్త మీరైనా ఒక మాట చెప్పండి అని కబురు చేస్తాడు. చేసి, ఏమయ్యా, జడ పదార్థాలైన ఈ ప్రాకారాలు రంగనాథుని కాపాడతాయి అనుకుంటున్నావా? ప్రతినిత్యము లక్ష్మీ జనలాక్షాంక సాక్షి శ్రీవత్సవక్షసే క్షేమంకరాయ సర్వేషాం శ్రీరంగేశాయ మంగళం అని ప్రతినిత్యము భగవంతునికి మంగళాశాసనం చేసేటువంటి ఈ వైష్ణవుల వల్ల కదయా కాపాడబడేది పెరుమాళ్ళు. ఎందుకయా నీళ్లు కూలబడతావు, కాస్త పక్క జరిగి కట్టుకోవచ్చు కదా అంటాడు. వీడు మూర్ఖుడు రాజు, నేను ఇట్లాగే కడతాను అంటాడు. ఈ మాట వినకపోయేసరికి కొంత మనసు కలత చెంది శ్రీరంగాన్ని వదిలిపెట్టి తిరుక్కోశ్చూరు పెడతారు. తిరుక్కోశ్చూరు పెడతారు పరాశర భట్టర్ వారు. తిరుక్కోశ్చూరు నంబి అని పేరు వినుంటారు, భగవద్ రామానుజుల యొక్క ఆచార్యులు. మంత్రార్థాన్ని కృప చేసిన వారు సౌమ్యనారాయణ పెరుమాళ్ కోవిల్ దివ్యదేశం. వెళ్ళినప్పుడు మరి పరాశర భట్టర్ వారి శిష్యుడు నంజీర్ అని చెప్పుకున్నాం కదా. ఈ నంజీర్ వారు ఒకసారి ఆచార్యులు ఎట్లా ఉన్నారో ఏంటో చూసొద్దాం, కాస్త మాట్లాడి స్వాంతన వచనాలు పలుకుదాం. సాధారణంగా ఎవరైనా ఒక బాధలో ఉంటే మనం మాట్లాడే మాటలు వాళ్ళ బాధను తగ్గించేలాగా ఉండాలి తప్ప ఇంకా మనం ఒకటి రెండు ఆ పైపైన అవి ఇవి వేసి వాళ్ళకి చిరాకు తెప్పించేలాగా ఉండకూడదు. మనం అట్లాంటి పనులే చేస్తాం. నంజీర్ అట్లా కాదు, పాపం వెళ్ళి పరాశర భట్టర్ వారిని పరామర్శించి ఒక మాట అంటున్నారు. తిరుప్పావై మూవాయిరప్పటి అవతారికలో ప్రియాచన్ బిళ్ళేవారు అద్భుతమైనటువంటి అవతారిక చేశారు. ఈ నీలాతుంగ స్తనగిరి గురించి చెప్పుకుంటూ, இந்த ஸ்லோகம் பட்டர் தென்னாட்டிலே எழுந்தருளி இருக்க பெருமாளை பிரிந்த வசனத்தாலே திருவுள்ளம் கலன் இருக்கிற தசையிலே திருவுள்ளம் பிரசன்னமாகைக்காக நஞ்சியர் ஆண்டாளை ஒரு ஸ்லோகமும் ஆழ்வார்களை ஒரு ஸ்லோகமும் அருளுச் செயலாகாதோ என்ன அதிப்பிரீதராய் திருப்பாவைக்கு வாக்கியார்த்தமாக அருளுச் செய்தது ఆండాళ్ళకు శరణం భూగిర శ్లోకం ఇది. అద్భుతమైన వ్యాఖ్యానం. భట్టర్ వారు శ్రీరంగనాథుణ్ణి విడిచి తిరుక్కోశ్చూరులో ఉండి మనసు కలత చెందిన సమయంలో తన శిష్యుడైనటువంటి నంజీర్ వారు తిరుక్కోశ్చూరుకి వెళ్ళి భట్టర్ వారి మనస్సు ప్రశాంతం పొందేలాగా వెళ్ళి, ఏ ఆచార్య, మీ మనస్సు కాస్త కుదుటపడడానికి ఆండాళ్ళ గురించి ఒక శ్లోకము, ఆళ్వార గురించి ఒక శ్లోకము అనుగ్రహించరాదండా అని అడిగారు. అప్పుడు ఎంతో గొప్ప కృప చేసినటువంటి ఆండాళ్ తల్లి కదండి, తిరుప్పావైన ప్రబంధాన్ని మనకు అనుగ్రహించి, శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహం మన మీద లేదు. కారణం ఏమిటి? మనందరం స్వతంత్రంగా ఉండి నాకు నేనే స్వతంత్రుణ్ణి అనుకొని పరమాత్మకి మనము శేషులము, ఆయనకు పారతంత్రంగా ఉండాలి, ఆయనకు చెందిన భాగవతోత్తములని ఆచార్యులని సేవించాలి అన్న జ్ఞానం లేకుండా మత్తెక్కిన వాళ్ళలాగా పడిపోయే సంసారంలో మనం ఉంటే, అరే వీళ్ళే నన్ను పట్టించుకున్నప్పుడు నేను ఎందుకు పట్టించుకోవాలి అని కృష్ణ పరమాత్మ హాయిగా లీలాదేవి భవనంలో పడుకొని ఉంటే, ఈ ఆండాళ్ తల్లి వెళ్ళి తాను 30 పాసురాలు పాడి పాటల మాలని కట్టి ఆయనకు సమర్పించి పూల మాలను తను తాల్చి విడిచి పరమాత్మకు సమర్పించింది.
సూడి కొడుతు నాచ్యార్, పాడి కొడుతు నాచ్యార్. అలా చేసి హే కృష్ణ లేవయ్యా, పారార్జ్యం అధ్యాపయంతి, టీచింగ్, అధ్యాపన చేయడం అంటే ఏంటి? పక్కన కూర్చోబెట్టి దిద్దించడం అనమాట. ఏమయ్యా, వాళ్ళు నీ సొత్తు, నువ్వు స్వామి, వేదాంతాలలో ఈ విషయం చెప్పబడింది, వాళ్ళు పట్టించుకోకపోతే నువ్వు పట్టించుకోవా ఏంటి? ఇప్పుడు స్వామి అని ఎవరికి పేరు? సొత్తు కలిగిన వాడికి స్వామి అని పేరు కదా. కోటి కోటీశ్వరుడు అన్నాం అనుకోండి, ₹1,00,00,000 ఉండాలి. ₹1 తగ్గినా కోటీశ్వరుడు అవుతాడా? కాబట్టి ఈ జీవుల్లో కొంతమంది నీకు చెందిన వాళ్ళు కాకపోతే నువ్వు స్వామి ఎట్లా అవుతావయ్యా? వాళ్ళకి నీకు సంబంధం ఉంది అని వాళ్ళ గురించి మనకి, మన గురించి స్వామికి, స్వామి గురించి మనకి చెప్పి ఎంతో ఉపకారం చేసిన ఓ అన్నాళ్ళ తల్లి, కాలం ఉన్నంత వరకు నీకు నమవాకవులు తప్ప నేను ఏం చేయగలను, భూయ ఏవాస్తు భూయ అని ఆనందించి పరవశంతో ఆండాళ్ తల్లిపై ఒక తనియను అనుగ్రహించారు. తిరుప్పావ యొక్క సార సంగ్రహం అంతా కూడా నీలాతుంగ స్తనిగిరటి అనే ఒక తనియంలో అద్భుతంగా ఉంది. ఈ తిరుప్పావ ప్రవచనం కాదు కాబట్టి దాని లోపలికి వెళ్ళటం లేదు. నెక్స్ట్, భూతం జరశ్చ మహదాహ్వయ, ఇది ఆళ్వార్ల పరంగా అనుగ్రహించారు. ఈ శ్లోకాన్ని మనం సేవిస్తే 12 మంది ఆళ్వార్లని, రామానుజులని కూడా నమస్కరించినట్లు అవుతుంది. ఎంత అద్భుతమైన శ్లోకం అండి. భూదత్తాళ్వార్, పెయ్యాళ, తిరుమలసి ఆళ్వార్, వీళ్ళందరినీ చెప్తూ రామానుజులండి. యతీంద్ర మిశ్ర, యతీంద్రులు అంటే రామానుజులు. ప్రణతోస్మి నిత్యం, నిత్యం నేను ప్రణమిల్లుతాను. ఎంత అద్భుతమైనటువంటి తనియనండి. ఇలా అనుగ్రహం చేశారు. ఇంకా ఒక అద్భుతమైన రహస్యమైన ఒక తనియన ఉంది, అది స్క్రీన్ మీద మీరు చూస్తారు. ఇది తిరువామొഴി అనే ప్రబంధానికి పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి ఒక తనియన్. తిరువామొഴി ప్రబంధానికి 6 తనియన్లు ఉన్నాయి. 6 తనియన్లలో ఇది ఒక తనియన్. భట్టర్ ప్రసాదించినది అని ఉంది కదా, అది ఒక్కసారి చూడండి. வாந்திகளும் ஜோலை மதில் அரங்கர் பண்புகள் మేల్ ఆన్న తమిళ్ మరహళాయిరముం అని ప్రారంభించారు. ఆ తెలియని అర్థం ఏంటంటే, గొప్పవైన ప్రాకారముల చేత చుట్టబడినటువంటి శ్రీరంగనాథుని పైన అనుగ్రహించినటువంటి 1000 పాసురాలు అని తిరువాయుమొഴി ప్రబంధం గురించి పాడారు. ఒక అద్భుతమైన ప్రబంధం అని చెప్తున్నారు ఈ తనియంలో. ఇది ఒక ఆశ్చర్యమైన తనియన్. ఇదేమిటి? నమ్మాళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు ఒక ఆళ్వార్లు, అందరి ఆళ్వార్లకి అంగి లాంటి వారు, మిగతా వాళ్ళు అంగము లాంటి వారు, ప్రపంచజన కూటస్థర్. వీరు 1102 పాసురాలను అనుగ్రహించారు తిరువాయిమొഴി అనే ప్రబంధంలో. అందులో 32 దివ్యదేశ పెరుమాళ్ళని పాడారు. ఎంతమందిని? 32 దివ్యదేశ పెరుమాళ్ళని పాడారు. మరి భట్టర్ వారే ఉన్నారు ఇక్కడ. అనేకమైన గొప్పమైన ప్రాకారములతోని చుట్టబడినటువంటి శ్రీరంగనాథుడి పైన చేసినటువంటి 1000 పాసురాలు. అది ఎట్లా కుదురుతుందండి అంటే, అవునండి, దీనికి అద్భుతంగా మన పూర్వజులు వ్యాఖ్యానం చేశారు. ఏం చెప్తారట? శ్రీరంగంలో భాండాగారం. శ్రీరంగం అంటే ఏంటండి? పెరియ కోయిల్. శ్రీరంగం జియర్, పెరియ జియర్, అన్ని పెరియ పెద్ద పెద్ద 150 ఎకరాల్లో ఉన్నటువంటి పెద్ద దేవాలయం కదా. పెద్ద భాండాగారం, అన్ని సన్నిధులు, అన్ని సన్నిధులకు ఆభరణాలు, అలాగే ప్రసాదాలకు కావాల్సినవి, ఇవన్నీ ఈ మెయిన్ భాండాల నుంచే వెళ్తాయి కదా. వెళ్ళినట్లే శ్రీరంగనాథుడి నుంచే అన్ని దివ్యక్షేత్రాలకు వెళ్ళాయి. ఒక నది ప్రవహిస్తుంది, పాయలు పాయలుగా వెళ్ళింది, చివరికి చేరేది సముద్రంలోకే. అలాగే రంగనాథుడి నుంచే ఇవన్నీ వెళుతున్నాయి అని ఒక రహస్యమైన అర్థాన్ని సాధించారు. ఎలాగైతే రంగనాథుడి యొక్క ఆ భాండాల నుంచి మిగతా సన్నిధులకు అన్నింటి ప్రసాదాలు వెళ్ళినట్టు ఇక్కడి నుంచి అన్ని వెళుతున్నాయి కదా, కాబట్టి ఈయనవే అని అర్థం కదా. కాబట్టి ఎవరి గురించి పాడినా రంగనాథుడి గురించి పాడినట్టే అని ఒక అర్థం. ఇంకొకటి, మీరు తిరువాయిమొഴി ప్రబంధాన్ని దగ్గరగా పరిశీలిస్తే ప్రతి దశకానికి ఒక ఫలశ్రుతి చెప్తారు. తిరువేంగడత్తుకు ఇవై బత్తుం, ఆయిరత్తులు ఇవై బత్తు అంటే ఈ 1000 పాసురాల్లో ఈ దివ్యదేశం గురించి ఇచ్చినటువంటి ఈ 10 పాసురాలు అంటే అర్థం ఏంటి? మొత్తం ముద్ద ఇక్కడ ఉంది, ఇందులోంచి కొన్ని ఇక్కడ, కొన్ని అక్కడ, కొన్ని అక్కడ ఇచ్చిన అర్థం. ఆయిరత్తులు ఇవై పత్తు, 1000లో ఈ 10 పాసురాలు అనుగ్రహించినటువంటి ఈ దివ్యదేశ పెరుమాణం సేవించినట్లయితే మీకు ఇది కలుగును, మీకు అది కలుగును అని చెప్తారు కదా ఫలశ్రుతులు. ఇప్పుడు దీన్ని బట్టి కూడా ఏం తెలుస్తుంది? అంతా రంగనాథుడి వైభవమే, రంగనాథుడి వైభవమే.
ఆ వైభవాన్ని అన్ని దివ్యదేశ పెరుమాళకు పంచారు అని ఒక అద్భుతమైనటువంటి ఐతిహ్యం. రైట్? ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక తనియం. తర్వాత నిత్యం మనం మంగళాశాసనం అయిపోయిన తర్వాత ఒక శ్లోకాన్ని చేయిస్తాం. ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకి నిర్వాహకోరకిత నేమ కటాక్షలీలాం శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియం ఆశ్రయామః. శ్రీ గుణరత్న కోశం అనే ప్రబంధం, అది కూడా బట్టవాడు గ్రహించింది అనమాట. శ్రీరంగ క్షేత్రంలో మంగళదీపంగా వెలుగున్నటువంటి మహాలక్ష్మి అమ్మవారి యొక్క వైభవాన్ని అద్భుతంగా వర్ణిస్తారు శ్రీ గుణరత్న కోశంలో. అదొక వైభవం. తర్వాత మళ్ళీ స్లైడ్లో కొడదాం. అంటే రకరకాల అంశాలను మనం స్పృశిస్తూ ఉన్నాం అనమాట. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం భగవద్గుణ దర్పణం. మనం చెప్పుకున్నాం కదా, శ్రీ విష్ణు సహస్రనామాన్ని సేవిస్తున్నప్పుడల్లా భట్టర్ వారిలో ఒక అలౌకికమైనటువంటి ప్రేమ అతిశయం వస్తూ ఉండేది. దాంతోని రామానుజులు చూసి మీరు విష్ణు సహస్రనామానికి భాష్యాన్ని రాయవలసిందని ఆజ్ఞాపించారు. భగవద్గుణ దర్పణము అని అద్భుతంగా సాయించారు. ఎంత అద్భుతము అంటే, ఇంతకు ముందు కూడా కొన్ని భాష్యాలు వచ్చాయి, వాళ్ళ వాళ్ళ సంప్రదాయపరంగా అనుగ్రహించారు. కానీ ఇందులో డివిజన్స్ అన్నీ ఉన్నాయి. ప్రకరణాల వారీగా వ్యూహ, పర, అంతర్యామి, అర్చ, ఇలా ఒక ప్రకరణం, అవతారాల ప్రకరణం, చాలా అద్భుతంగా అనేక ప్రమాణాలను ఉట్టంకిస్తూ చాలా అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానం చేశారు. వారు రాసినటువంటి వ్యాఖ్యానానికి పేరే చాలా ఆశ్చర్యం, భగవత్ గుణ దర్పణం. దర్పణం అంటే మిర్రర్, అర్థము అని అర్థం. ఎలాగైతే అద్దం ముందు నిల్చుని మనం చూసుకుంటే ఎలా స్పష్టంగా మన ముఖం కనబడుతుందో, అలా గ్రంథంలో ఒక్కొక్క నామానికి ఉన్నటువంటి వ్యాఖ్యానాన్ని సేవిస్తే భగవంతుని గుణాలు మన దగ్గరుండి మనం చూస్తే ఎలా ఉంటాయో అలా ఉంటాయట. అంత అద్భుతమైన వ్యాఖ్యానం. ఆ రోజుల్లో అందరూ సంస్కృత పండితులే అండి, వాళ్ళందరికీ అర్థం అవుతాయి. మనలాంటి వాళ్ళకు అర్థమవుతుందా? కాదు. అందుకని పరమకృప చేత మహానుభావులైనటువంటి వారు ఈ భూమండలం పైన మన ప్రాంతంలోనే, తెలుగు ప్రాంతంలోనే, హనుమకొండ, వరంగల్లో 92-93 సంవత్సరాలు నడయాడినటువంటి మహానుభావులు నల్లా చక్రవర్తి, రఘునాథాచార్య స్వామి వారు. కదా? మహానుభావులు, మహామహోపాధ్యాయ, కవిశాబ్దిక కేసరి, శాస్త్ర రత్నాకర, ఇట్లాంటి ఎన్నో ఎన్నో బిరుదులను అలంకరించిన మహానుభావులు. గ్రంథం విస్తరణ చూడండి, తెలుగులో దీన్ని అనువదించారు. ఒక 10-15 సంవత్సరాల క్రితం ప్రథమ ముద్రణ, కొంతకాలం ద్వితీయ ముద్రణ, మన్నీ మధ్యన శత జయంతి ఉత్సవాల భాగంగా తృతీయ ముద్రణ జరిగింది. అద్భుతమైన గ్రంథం, కావాల్సిన వాళ్ళు సేవించాలి. ఇది కూడా ఆచారం కూడా సేవించాల్సిందే. ప్రతి ఏకాదశికి ఒక గోష్ఠిగా ఏర్పడి పంక్తి కాలక్షేపం చేసే వాళ్ళము. కొన్ని కారణాల వల్ల అది ఆగిపోయింది, మళ్ళీ మొదలు పెట్టాలి. ఇప్పటికి 22 సెషన్స్ అయిపోయాయి. రామానుజ దయాపాత్ర అనే యూట్యూబ్ ఛానల్లో అందులో ఉంటాయి, మీకు ఎప్పుడన్నా మీకు అవకాశం ఉంటే చూడొచ్చు. ప్రతిదీ పంక్తి కాలక్షేపం, పంక్తిని చదువుతూ తన అర్థాన్ని వివరిస్తూ వెళ్ళటం అనమాట. ముందు ముందు కూడా కొనసాగించే ప్రయత్నం చేద్దాం. అటువంటి అద్భుతమైనటువంటి భాష్యాన్ని ఆ, తెలుగులోకి మనకు అర్థమయ్యేలాగా అనుగ్రహించారు రఘునాచార్య స్వామి వారు. దీన్ని మొట్టమొదటిసారి తీసుకుని వెళ్ళి శ్రీరంగనాథుడి దగ్గరికి ఇచ్చి ఆ భట్టస్వాములకు, అయ్యా దీన్ని పరాశర భట్టర్ వారి భగవద్గుణ దర్పణము తెలుగులోకి అనువదించారు, స్వామివారి పాదాలు తగిలించి ఇవ్వండి అంటే భట్టస్వామి తీసుకుని నేరుగా శ్రీరంగనాథుడి యొక్క కిరీటం తగిలించి ఇచ్చారట. పాదాల దగ్గర పెట్టండి అంటే వారు నేరుగా కిరీటం దగ్గరే పెట్టుకున్నారు. అంటే ఇక్కడ పెట్టుకున్నారు రంగనాథుడు. అంత గొప్పదైనటువంటి వ్యాఖ్యానం ఇది. ఎప్పుడైనా జీవితంలో పెద్దల ద్వారా రసమైన అర్థాన్ని మనం దీంట్లో సేవించాలి. ఎన్నో గొప్ప అర్థాలని అద్భుతంగా అనుగ్రహించారు. అవిజ్ఞాత అని ఒక నామం. అవిజ్ఞాత అంటే, విజ్ఞాత అంటే తెలిసినవాడు అని అర్థం అండి. అవిజ్ఞాత అంటే తెలియనివాడు అని అర్థం. ఏంటి తెలియనివాడు అంటే, ఒకసారి పరమాత్మ వైభవాన్ని తెలుసుకొని ఆశ్రితుడు శరణాగతి చేసిన తర్వాత వాడు క్రిత జన్మల్లో చేసినటువంటి ఆ ఘోరమైన పాపాలను వాడలను చూసి చూడనట్టుగా పక్కన పెట్టేసేవాడు. అవిజ్ఞాత, చూసి చూడనట్టుగా పక్కన పెట్టేవాడు అని అర్థం. అలా రహస్యమైన అర్థాలు ఎన్నింటినో కృప చేశారు. భగవద్గుణ దర్పణం అనేది చెప్పాలంటే ఒక మ్యాగ్నమ్ ఓపస్ లాంటిది, అద్భుతమైనటువంటి ఒక వ్యాఖ్యానం. తర్వాత ఇంకొక అద్భుతమైనటువంటి ఒక విషయం,
చివరిలోకి వచ్చాం, కంగారు పడద్దు. 5-10 నిమిషాల్లో అయిపోతుంది ఇంకా. ఇది ఒక అద్భుతమైనటువంటి ఒక సన్నివేశం. ఒకసారి భట్టర్ వారు శ్రీరంగక్షేత్రంలో ఉన్నప్పుడు ఈ గ్రహణాలు అయిన తర్వాత సంక్రమణ సమయంలో, విశేష ఉత్సవాల సమయంలో నంపెరుమాళ్ళకి, తాయార్లకి సహస్రధార అభిషేకం చేస్తారు కదా. ఆ, పురుష సూక్తము ఇంకా కొన్ని ప్రబంధాలు సేవిస్తూ ఆ సమయంలో వస్త్రాలు అవన్నీ కట్టి పసుపు ధార ఇవన్నీ చేసి తులసి మాల వేస్తారు. ఆ సమయంలో వచ్చారు పరాశర భట్టర్ వారు, కరెక్ట్గా అదే సమయంలో వచ్చారు. మనం ఏం చేస్తాం, అబ్బా నిర్మాణం దివ్యంగా వేం చేశారంటే ఒకసారి నమస్కారం చేసుకుంటాం, కూర్చుంటాం. ఇక్కడ దాకా వచ్చింది కాబట్టి ఇంకొంతసేపట్లో ఆ, తీర్థంతో ప్రోక్షణ చేస్తారు, ఆ తర్వాత అలంకరణ చేస్తారు, తీర్థగోష్ఠి ప్రసాదం లభిస్తుంది అని మనం అనుకుంటాం. కానీ భట్టర్ వారు అలా వేంచేసినటువంటి త్రిమూర్తులను చూసి ఒక అద్భుతమైన భావన మనసులో స్ఫురించింది. ఏం భావన అంటే, స్వామి, జీవుడు నీకు చెందినవాడు, నువ్వు శేషి, జీవుడు శేషుడు. నీ కైంకర్యం చేయాల్సినటువంటి జీవుడు అనాది కాలంగా వస్తున్నటువంటి కర్మ చేత, అహంకార మమకారాల చేత వాడు నేను నీకు చెందినవాడిని కాదు, నువ్వు నాకు స్వామివి కావు అని పరిగెత్తు పోతూ ఉంటే, ఒరే నేను నీవాంటరా, నేను నీవాంటరా అని నువ్వు శపథం చేస్తున్నట్టుగా ఉందయ్యా ఇది అన్నారు. అద్భుతమైన శ్లోకం, ఒక్కసారి స్క్రీన్ మీద ఉంది, చూడండి. త్వం మే అహం మే కుతస్తద్ తదపి కుతః ఇదం వేదమూల ప్రమాణాద్ ఏతచ్చ అనాది సిద్ధాద్ అనుభవ విభవాద్ తర్హి సాక్రోశ ఏవ క్వాక్రోశః కస్య గీతాదిశమం విదితః కోత్ర సాక్షి సుధీః స్యాత్ హంత త్వత్పక్షపాతీ సహ ఇది మృగలహే మృగ్యమధ్యస్థవత్వం. జీవ ఈశ్వర సంవాదం. ఈశ్వర ఈశ్వర అంటే బయట లోపల అంతటా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడు అని అర్థం, రైట్. జీవుడు అంటే మనలాంటి వాడు అనమాట. ఇప్పుడు ఈ సన్నివేశాన్ని చూసి భట్టర్ వారు ఊహించుకున్నారనమాట, ఒక అద్భుతమైన రసోక్తి ఇది. జీవుడికి పరమాత్మకి ఒక సంభాషణ జరుగుతుంది. ముందు పరమాత్మ అడుగుతున్నాడు, త్వం మే, ఓ జీవుడా, నీవు నా వాడవరా, నాకు కైంకర్యం చేయాల్సిన వాడు, నాకు పరతంత్రైనటువంటి వాడు. ఈ యథార్థాన్ని నువ్వు గుర్తించి ఒక్కసారి నాకు నమస్కారం చేసి, నాయన నువ్వు నా స్వామివి, సకృదేవ ప్రపన్నాయ తవాస్మీతి చాచతే అంటాడు శ్రీరాముడు. ఒక్కసారి రామా నేను నీ వాడను, స్వామి నేను నీ వాడను అని శరణాగతి చేయరా, నీ యోగాల్ని క్షేమాల్ని నేను చూస్తాను అని పరమాత్మ పిలుస్తున్నాడు జీవుణ్ణి. యోగము అంటే ఇప్పుడున్న దానికంటే ఇంకేదైనా కలిసి వచ్చుట, క్షేమము అంటే ఇప్పుడున్నది క్షేమంగా ఉండుట. అప్పుడు జీవుడు అంటున్నాడు, అహం మే. ఇప్పుడు జీవుడు సమాధానం, నేనే స్వామిని, నేను ఒకటి దాసుడికి ఇన్నటికీ కానే కాను అని తల బిరుసుగా సమాధానం చెప్తున్నాడు. ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటంటే పరమాత్మ ఏమనుకున్నట్ట, పోనీ వీడుండి ఏమయ్యా నేను నీకు దాసుడినా, నేను నీకు దాసుడిని కాదు, నువ్వే నాకు దాసుడు అంటాడేమో అని ఒకవేళ అన్నప్పటికీ కూడా నేనే వచ్చి వీడు కైంకర్యం చేద్దాము అనుకున్నాడు పరమాత్మ. కానీ వీడు ఆ మాట కూడా అనలేదు, నేను ఎవరికి దాసుడిని కాదు, నాకు నేనే అని. సరే, తర్వాత కుతస్తద్, అదెట్లా, దేన్ని బట్టి నువ్వు ఇట్లా నిశ్చయించుకున్నావు అని తిరిగి పరమాత్మ అడుగుతున్నాడు జీవుణ్ణి. నీవు సర్వస్వతంత్రుడవు, ఇంకోటి దాసుడిని కాను అని నువ్వు అంటున్నావు కదా జీవుడా, దీనికి ఏమైనా ప్రమాణం ఉందా అని అడుగుతున్నాడు. ప్రమాణం అంటే అర్థం ఏంటి, ప్రమా నయతి ఇది ప్రమాణం, జ్ఞానాన్ని కలిగించేది సాధనం అని అర్థం అనమాట. పాలు ఉన్నాయి, ఈ పాలు ఎన్ని ఉన్నాయి, ఈ పాలు 2 కేజీలు ఉన్నాయి అని అనుకోండి, అదే 2 కేజీలు కదా 2 లీటర్లు అని చెప్పాలి అంట. 2 లీటర్లు పాలను కొలిచే ప్రమాణం లీటర్, తన జ్ఞానాన్ని కలిగించేది. అలా ప్రమా నయతి ఇది ప్రమాణం. ఏమిటా ప్రమాణం అని పరమాత్మ అడుగుతున్నాడు. జీవుడు అడుగుతున్నాడు, ఎదురు ప్రశ్న వేస్తున్నాడు, ఏమయ్యా సర్వస్వామి అని నువ్వు అన్నావు కదా, నేను నీకు దాసుని అన్నావు కదా, నీకు ప్రమాణం ఏంటి, నువ్వన్న మాట ప్రమాణం ఏంటి చెప్పు అన్నాడు తల బిరుసుగా. పరమాత్మ అంటున్నాడు, ఇదం వేదమూల ప్రమాణాద్, నాయనా దీనికి వేదమే ప్రమాణం. పతిం విశ్వస్య అని కొన్ని చోట్ల ఉంది, అంటే ఈ లోకాలన్నిటికీ కూడా పతి భర్త భరించువాడు అని అర్థం. దాసభూతా సుతసర్వే ఆత్మాన, లింగ పురాణంలో ఒక శ్లోకం. పరమశివుడు చెప్తాడు, ఓ స్వామి, మేమందరం కూడా నీకు
దాసులు లాంటి వాళ్ళము. సంసారంలో ఉన్నా పరమపదంలో ఉన్నా ఎక్కడున్నా సరే నీకు కైంకర్యం చేయాల్సిన వాళ్ళమే అని ఇన్ని ప్రమాణాలు ఉన్నాయి కదరా అని పరమాత్మ అడుగుతున్నాడు జీవితం. ఇప్పుడు జీవుడు అంటున్నాడు, ఏదచ్చ అనాది సిద్ధాత్ అనుభవ విభవాత్. నీ ప్రమాణం గురించి నాకు తెలియదయా, కానీ నా ప్రమాణం ఏంటో చెప్తా విను. అనాది కాలంగా ఉన్నటువంటి అనుభవమే ఇది. ఈ జీవుడు ఎట్లాంటి వాడు అండి? ఎట్లాంటి వాడు? అనాది కాలం నుంచి వస్తున్నటువంటి అహంకార మమకారంతో కూడుకున్నవాడు కదా. ఒకడికి తల వంచేవాడా కాదు. కాబట్టి అనాది కాలంగా నాకు అనుభవం ఉంది, దానివల్ల నేనే స్వామిని, నాకెవడు, నేను ఇంకొకడికి దాసుని కాదు కొట్టిపడేశాడు. తరిహి సాక్రోశ ఏవ. మళ్ళీ పరమాత్మ ఇట్లా అడుగుతున్నాడు, ప్రమాణాలు లేకున్నా కూడా భలే వాదిస్తున్నావేంట్రా జీవుడా నువ్వు? అనాది కాలంగా వస్తున్న అనుభవాన్ని పట్టుకొని నువ్వు ఈ మాట అంటున్నావా? ఏ ప్రమాణం లేకుండా స్వతః ప్రమాణము, ఏ దోషము లేనిది అపౌరుషేయమైన వేదాన్ని చెప్తేనేమో దాన్ని కుట్టుపడేస్తావా? అంతకుముందు ఎన్నో చోట్ల నేను చెప్పానయ్యా అని ఈ మాట అంటున్నాడు. ఇప్పుడు అడుగుతున్నాడు జీవుడు, క్వా క్రోశ కస్య. ఓ, పరమాత్మ చాలా గొప్ప గొప్ప ప్రమాణాలు చెప్తున్నాడే అని కాస్త భయం వేసింది వీడికి, జీవుడికి. చేసి, నా అనుభవం పైన ఇంతవరకు ఏ న్యాయస్థానంలో కూడా, ఏ కోర్టులో కూడా ఎవరు అడగలేదు నన్ను. నేను స్వతంత్రుణ్ణి అని నాకు తెలుసు, నన్ను ఎవడు ఈ మాట అడగలేదు. ఇప్పుడు మీరు వచ్చి ఏవో దృష్టాంతాలు చూపిస్తున్నారు, వేదం అది ఇది అని. నేను వాటిని ఏమీ నమ్మను. నీ నమ్మాలి అంటే అసలు నీ యొక్క స్వామిత్వాన్ని ఒప్పుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో చెప్పు అని జీవుడు ప్రశ్న వేస్తున్నాడు పరమాత్మకి. పరమాత్మ చెప్తున్నాడు, గీతాదిషు మమ విదిత. భగవద్గీత లాంటి గ్రంథంలో చెప్పానయ్యా నేను, ద్వావిమో పురుషో లోకే క్షరశ్చ అక్షరేవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మేత్యుదాహృత యో లోకత్రయమావిశ్య వివర్త్య అవే ఈశ్వర. ఈ లోకంలో చేతులు రెండు విధాలుగా ఉంటాడు, ఆత్మ పరమాత్మ అని. అందులో పరమాత్మ ఉత్తమ పురుషుడు, సర్వలోకాలు సర్వవ్యాపి అయినటువంటి మహానుభావుడు. అంతేకాదు కొన్ని చోట్ల అంత ప్రవిష్ట శాస్త్ర జనానా, అండాల్ని బ్రహ్మాండాల్ని సృష్టించి జీవుని సృష్టించి వాడి లోపల కూడా ఉండి నియమిస్తున్నవాడు నేను అని చాలా చోట్ల ఉందయ్యా అని పరమాత్మ చెప్పాడు. జీవుడు అడుగుతున్నాడు, కోత్ర సాక్షి, దీనికి సాక్షులు ఎవరు అన్నాడు. పరమాత్మ చెప్తున్నాడు, ఓ సాక్షులా లేకే సుధీ స్యాత్. అగో, ఈ చక్కటి శాస్త్రాన్ని చదివినటువంటి పండితులు ఉన్నారా, వీళ్ళే సాక్షి అని చెప్తున్నాడు పరమాత్మ. వీడంటున్నాడు, హంత త్వత్పక్షపాతీ సహా. నీ పండితున్నా నేను నమ్మేది, వీళ్ళంతా పక్షపాతులు. నీ వైభవం గురించి చెప్తూ నీ వేదాన్ని చదువుతూ వాళ్ళు పూట గడుపుకునేటువంటి వాళ్ళు, వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళు ప్రమాణం అంటున్నావే, నేను వీళ్ళ మాట నేను నమ్మను అని జీవుడు కొట్టుపడేసి. ఇదంతా కాదని అప్పుడు ఆ రంగనాథుడు, ఇది నృకలహే మృగ్య మధ్యస్థవత్వం. మృగ మధ్యస్థం అంటే అర్థం ఏంటంటే, పూర్వకాలంలో ఒక వాదన జరిగినప్పుడు, ఏదో దొంగతనం జరిగింది అనుకోండి, దొంగతనం చేసావు నువ్వు అని వాడు, చేయలేదు నేను అని వీడు. ఈ ఎంతకి తెగదు ఈ వాదన. అప్పుడు ఆ ఊర్లో ఒక దేవాలయం లేదా పెద్దలు రామాయణ గ్రంథాలు వాటిని నెత్తిన పెట్టుకొని ప్రమాణం చేయడం ఒక పద్ధతి. సచైల స్నానం, ఉన్న బట్టల మీద ఓ ధోతి అది కట్టుకుని స్నానం చేసి పరమాత్మ ముందు నిల్చొని నేను ఈ తప్పు చేయలేదు అని ఒప్పుకుంటే అప్పుడు వదిలేసేవారు. ఇప్పుడు ఇంత వాదించినా, ఎన్ని ప్రమాణాలు చెప్పినా జీవుడు ఒక బట్టను ఒప్పుకోవడం లేదు. ఒరే, నేను స్వామినిరా, నువ్వు నా సొత్తువురా, నేను శేషినిరా, నువ్వు శేషుడోరా, నువ్వు కైంకర్యం చేయాల్సిన వాడివిరా, నేను అన్ని చూసుకుంటానురా, సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని ఇన్ని చెప్తున్నా వీడు వినటం లేదు. ఇక చేసేది లేక పూర్వకాలంలో లాగానే ప్రమాణం చేయాల్సి వచ్చి తడిబట్టల మీద ఉండి, ఒరే నమ్మురా ఇప్పటికైనా, నమ్మురా ఇప్పటికైనా, నమ్మురా ఇప్పటికైనా అని చెప్పినట్లుగా ఆ నంపెరు వాళ్ళు కనపడ్డారు. ఎవరికి? పరాశరభట్ల వారికి. ఇదంతా పరాశరభట్ల వారి యొక్క ఊహ. అద్భుతమైన, అంటే దీన్ని అనుభవించాలంటే కొంత రసోక్తి ఇదంతా. అంటే జీవుడు ఎంత అహంకారంతో ఉన్నటువంటి వాడు,
పరమాత్మకు మనం లొంగి ఉండాలి. ఎన్నో శాస్త్రాలు చదువుతామండి. శాస్త్రాలు చదివినటం వల్ల మనకు కలగాల్సింది ఏమిటి? నేను పండితుణ్ణి అనే గర్వం కాదు. పరమాత్మకు నేను దాసుడిని అనే భావన కలగాలి. తదీయ సంబంధం పైన ప్రేమ కలగాలి. తదీయులు అంటే ఎవరు? పరమాత్మకు సంబంధించినటువంటి భాగవతోత్తములు, ఆచార్యులు. వాళ్ళకు కూడా నేను కైంకర్యం చేయాల్సిన వాళ్ళని, వాళ్ళని సేవించాల్సినటువంటి వాళ్ళని అన్న భావన కలగాలి. దాని గురించి చెప్పారు. అదొక రసమైనటువంటి ఒక వృత్తాంతం. ఇకపోతే చివరిలోకి వచ్చేసాం మనం. రైట్. ఆ తర్వాత పరాశర భట్టర్ వారు అక్కడే ఉండి ఆ, వారి యొక్క వైదుష్య పూర్తి ఏమిటి అంటే వారి తల్లి గారి కూడా పరాశర భట్టర్ వారి యొక్క శ్రీపాద తీర్థాన్ని స్వీకరించేది. అంటే అది గొప్ప పండితులు వారు. చాలా తక్కువ కాలం జీవించి ఉన్నారు, 35 సంవత్సరాలు. ఇంకొక అద్భుతమైన విషయం కూడా ఉంది, కానీ సరే సమయం చాలా అయిపోయింది. ఇంకొకసారి ఎప్పుడైనా సేవించుకుందాం. మోహిని అవతారం గురించి సరే ఒక్క మాటలో క్లోజ్ చేస్తాను దాన్ని. ఎప్పుడు చూసినా అమ్మవారిని బాగా ఇది చేస్తూ ఉండేవారు పరాశర భట్టర్ వారు. రంగనాథుడు రంగనాథుడి దగ్గరికి ఒకసారి వెళ్ళాడు. రంగనాథుడి దగ్గరికి వెళ్ళి, రంగనాథ, నిన్ను కీర్తించాలని ఉందయ్యా, కానీ ఒకటే నాలుక. ఆదిశేషుడికి ఏమో 1000 నాలుకలు. 1000 నాలుకలతోనూ సరే ఇంకెప్పుడు చూద్దాం. తర్వాత వీళ్ళు ఆ, చివరి కాలంలో తిరునిదుండాండకం అనే ఒక ప్రబంధాన్ని గోష్ఠిలో తిరుమాళిగలో అందరికి సేవిస్తూ ఉండగానే అది సేవిస్తూ సేవిస్తూ ఆళ్వార్ల తన్మయత్వంతో భగవంతుని యొక్క తన్మయత్వంలో ఆ ప్రవచనం అది ఆ కాలక్షేపం చేస్తూ చేస్తూనే పరమపదానికి ఆచార్య తిరువడి చేరినారు అనే ఒక ఐతిహ్యం. ఎన్నో విషయాలు భట్టర్ వారి విషయంలో, వారి చివరి క్షణంలో శిష్యులు వచ్చినప్పుడు కూడా ఆ అంతకాలంలో ఏదో ఒక విషయంలో ఉన్నప్పుడు కూడా నేను పరమపదానికి వెళ్ళినా కూడా రంగనాథుడిలాగా పరమాత్మ నాకు సేవ సాధించకపోతే మళ్ళీ ఒక దూకు దూకి వచ్చేసి శ్రీరంగంలోనే వేయించేస్తాను అని చెప్పేవారట భట్టర్. ఐతిహ్యాలు భట్టర్ వారి గురించి ఉంటాయి. అంతటి మహానుభావులు ఆళ్వాల ప్రబంధాన్ని సేవిస్తూ సేవిస్తూ పరమపదాన్ని చేరినటువంటి ఒక మహానుభావులు, గొప్ప ఆచార్యులు. రంగనాథుడు అలాగే శ్రీరంగనాథ్యారు ఈడుపడి ఒకరినొకరు పోటీపడి పెంచినటువంటి మహానుభావులు. అటువంటి పరాశర భట్టర్ వారి యొక్క అవతార దినం ఈ రోజున తిరునక్షత్రోత్సవంలో భాగవతోత్వం అందరితో కలిసి ఏదో కొద్ది విషయాలు పంచుకునే అవకాశం వచ్చిన మీ అందరికీ, శ్రద్ధగా ఉన్న మీ అందరికీ కూడా అనేక అనేక మంగళాశాసనం, భగవద్భాగవత ఆచార్య పురస్సరంగా అనేక అనేక మంగళాశాసనాలు. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. స్వస్తి. అనేక అనేక